జస్ట్ స్క్రీన్ షేర్ చేయడానికి ప్రొజెక్టర్ యూజ్ లేకుండా. సో అది మొన్న బడ్జెట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1 వచ్చింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ అమెండ్మెంట్స్ గురించి. చాలా అమెండ్మెంట్స్ వచ్చాయి, అంటే విత్ రెస్పెక్ట్ టు నాన్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ గురించి కూడా చాలా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఓన్లీ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ట్యాక్స్ మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో మనం ఏవైతే చేస్తామో దాన్ని ఇంపాక్ట్ చేసేవి ఏంటి అని మాత్రం డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఈ బడ్జెట్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది? బడ్జెట్ 2025 అంటే ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది? హలో, అసెస్మెంట్ ఏ అసెస్మెంట్ అంటే ఇప్పుడు డేట్, ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 ఈ పీరియడ్ కి మనకు అప్లికబిలిటీ అవుతుంది అనమాట. సో రిటర్న్ మనకి దీనికి సంబంధించింది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు వేస్తాము? జూలై 2026 లో వేస్తాం కదా. ఆర్ ట్యాక్స్ ఆడిట్ అయితే సెప్టెంబర్ లో వేస్తాం. సో అప్పుడు మనం రిటర్న్ వేసినప్పుడు చూడాలి. కొంతమంది ఏంటంటే మొన్న వచ్చినప్పుడు కూడా అడిగారు, మన ట్యాక్స్ రేట్స్ మారిపోయి కదా, మరి ఇప్పుడు మొన్న రిటర్న్ వేసేటప్పుడు మారిపోద్దా? ఇమీడియట్ గా మనం జూలైలో వేస్తాం కదా, ఈ జూలైలో మారిపోద్దా అంటే అలా మారదండి. సో అది నెక్స్ట్ ఇయర్ కి అప్లికబిలిటీ అవుతుంది. ఎగ్జిస్టింగ్ రేట్స్ అప్లికబిలిటీ అవుతాయి. సో ఫస్ట్ అమెండ్మెంట్, మనకి చాలా అమెండ్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ టీడీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానిలో ఫస్ట్ టీడీఎస్ ప్రొవిజన్స్, సెక్షన్ 193 టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. మీకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ చదువుకుని ఉన్నారు చిన్నప్పుడు కదా. సెక్యూరిటీస్ అంటే లైక్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే ఇంతకు ముందు మనకు 5,000 వరకు ట్యాక్స్ టీడీఎస్ డైరెక్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు దాని లిమిట్ ని 10,000 వరకు ఇంక్రీజ్ చేశారు అనమాట. అంటే 10,000 దాటితేనే మనకు టీడీఎస్ అప్లికబిలిటీ. ఫస్ట్ అమెండ్మెంట్ సెక్షన్ 193. సెకండ్ది సెక్షన్ 194 డివిడెండ్ పెయిడ్ బై ఇండియన్ కంపెనీస్ ఏమైనా రెసిడెంట్ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్స్ పే చేస్తారు, తెలుసు కదా. ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ప్రాఫిట్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, అలాగా వాళ్ళు రిజర్వ్స్ లో ఉంచుకోకుండా కొన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు, అవునా కదా. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు టీడీఎస్ ఎంత అప్లికబిలిటీ అవుద్ది డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసిన దాని మీద అంటే ఎంతవరకు? 5,000 వరకు మనకి ఉండేది లిమిట్. ఆ 5,000 ఎంత చేశాడు? 10,000 వరకు చేశాడు. సో దట్ ఈస్ సెక్షన్ 194. కనిపిస్తుందండి స్క్రీన్ అందరికి? ఓకే. నెక్స్ట్ సెక్షన్ 194I. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది. మనం ఇప్పుడు రేపు పొద్దున్న ట్యాక్స్ లో కూడా ఎక్కువ యూజ్ చేయబోతున్నాం. సెక్షన్ 194I రెగ్యులర్ గా మనం రెగ్యులర్ యాక్టివిటీలో యూజ్ చేస్తాం, అకౌంట్స్ లో కానీ దీనిలో కానీ. మనకి 2,40,000 వరకు ఉండేది, దాన్ని 6 lakh per year వరకు చేశాడు. చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్. సో మీరు ట్యాక్స్ ఆడిట్ ఎవరి వరకు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్యాక్స్ 2,40,000 వరకు ఉంచుకునేవారు కదా. అంటే పర్ మంత్ ఎంత అవుద్ది? పర్ మంత్ 50,000 కన్నా ఎక్కువ అయితే టోటల్ ఓవర్ ద పీరియడ్, టోటల్ ఫుల్ ఇయర్ కి 6 lakhs దాటాలి. 6 lakhs దాటితేనే మనకి టీడీఎస్ అప్లికబిలిటీ అవుద్ది. 6 lakhs లోపు ఉంటే మనకి టీడీఎస్ అప్లికబిలిటీ కాదు. ఇంపార్టెంట్ అమెండ్మెంట్, మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది. చూసుకోండి 194I. నెక్స్ట్ అమెండ్మెంట్ 194J. ఇది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ప్రొఫెషనల్స్ అంటే ఎవరికైనా సిఎస్ కానీ ఇంజనీర్స్ కానీ పేమెంట్స్ ఇచ్చేటప్పుడు నార్మల్ గా లిమిట్ ఎంత అప్పుడు? 30,000. చూడండి, బిఫోర్ అమెండ్మెంట్ ఆఫ్టర్ అమెండ్మెంట్ రెండు పెట్టాము. బిఫోర్ అమెండ్మెంట్ ఎంత ఉండేది? 30,000 ఉండేది. రేట్ ఎంత డిడక్ట్ చేయాలి? రేట్ ఆఫ్ టీడీఎస్ 10% డిడక్ట్ చేయాలి కదా. దాని 10% సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాడు, కానీ లిమిట్ పెంచాడు. 30,000 నుంచి 50,000 వరకు పెంచాడు. సో 50,000 దాటితేనే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 55,000 అనుకోండి, ఎంత డిడక్ట్ చేస్తాం? 5,000 డిడక్ట్ చేస్తాం కదా. అప్పుడైతే ఇంతకు ముందు ప్రీవియస్ అమెండ్మెంట్ 30,000 దాటితేనే చేసేవాళ్ళం. సో ఇది 194J. ఇది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 194K ఇది చాలా రేర్ గా యూజ్ చేస్తాం, మనకు రెగ్యులర్ యాక్టివిటీలో అంత యూజ్ అవ్వదు. 194K టీడీఎస్ ఆన్ ఇన్కమ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇంకా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తా రాదా? అవునా కదా. ఆ ఇన్కమ్ మీద అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు ఐడియా ఉందా? మ్యూచువల్ ఫండ్స్ ఐడియా లేదా? సో ఇప్పుడు మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, మార్కెట్ రేట్ పెరుగుతుంటే దాని వాల్యూ కూడా, మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, అది 1 year తర్వాత 1,50,000 2 lakhs అవుతుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనకు ప్రాఫిట్ కదా. సో అది ఏమైనా విత్డ్రా చేసినప్పుడు దాని మీద పేమెంట్ చేసేటప్పుడు మనకి ఇచ్చేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసేస్తాడు, అవునా కదా. సో ఆ టీడీఎస్ ఎంత డిడక్ట్ చేస్తాడు? 5,000 దాటితే డిడక్ట్ చేసేవాడు ఇంతకు ముందు. సో ఆ లిమిట్ ని ఇప్పుడు ఎంత చేశాడు? 10,000 వరకు చేశాడు. అది 194K.
194Kలో అదనమాట 5,000 లిమిట్ని 10,000 వరకు చేశాడు. రేట్ మాత్రం యాజ్ గా ప్రీవియస్ రేటే ఉంచుతున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్. 194LA 194LA ఏంటి అంటే టీడీఎస్ ఆన్ కాంపన్సేషన్ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడైనా అక్వైర్ చేసాం అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హైవేలు కానీ అవి వేయాలనుకోండి, మీద ల్యాండ్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటారు, మీరు ఇవ్వను అన్నా సరే. సో అప్పుడు ఏమవుద్ది, వాడికి పేమెంట్ ఇవ్వాలి కదా. సో ఆ పేమెంట్ ఇచ్చేటప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 2 lakhs గవర్నమెంట్ వాల్యూ అనుకోండి, వాడికి టీడీఎస్ అసలు రాదు. 6 lakhs అయితే టీడీఎస్ వస్తుంది. సో ప్రీవియస్ లిమిట్ 2,50,000ని 5 lakhs వరకు చేశాడు. అంతకు ముందు లిమిట్ 2,50,000 దాటితే టీడీఎస్ ఉండేది. ఆ టీడీఎస్ లిమిట్ ఇప్పుడు 5 lakhs వరకు పెంచాడు, లిమిట్ ఇంక్రీజ్ చేశాడు, డబుల్ చేశాడు అది. సో నెక్స్ట్ 194LBC 194LBC అనేది టీడీఎస్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్స్. సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ అంటే ఇది లైక్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఉంటాయి కదా. ఈ బ్యాంక్స్ అవన్నీ ఏం చేస్తాయంటే ఒక లోన్స్ ఎవరెవరైతే తీసుకున్నారో హౌస్ లోన్స్ ఇవన్నీ కూడా ఒక కన్సోర్టియం లాగా ఇంక్లూడ్ చేస్తాయి అనమాట. ఆ ఇంక్లూడ్ చేసి దాన్ని ఏం చేస్తారు, వేరే వాళ్ళకి సేల్ చేయడం, పర్చేజ్ చేయడం చేస్తారు. సో సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ అనేది ఒక డీప్ కాన్సెప్ట్. సో ఇది ఏంటంటే బేసికలీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, లోన్లన్నీ ఒక దగ్గర కన్సోర్టియం లాగా తీసుకొని కొన్ని పర్చేజ్ చేసి సేల్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అలా పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు దానికి ఓన్లీ ఇన్కమ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇన్కమ్ ని మనం ఎంతవరకు టీడీఎస్ లైబుల్ ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ ముందు ఇండివిజువల్స్కి అయితే ఒకలాగా, కంపెనీస్కి అయితే ఒకలాగా, నాన్ రెసిడెంట్స్కి అయితే ఒకలాగా డిఫరెంట్ రేట్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఒకటే చేసాడు అందరికి కూడా. ఫ్రమ్ 1st April 2025 టీడీఎస్ రేట్ అందరికి కూడా 10% చేసాడు కంప్లీట్ గా. అంతకు ముందు ఎలా ఉండేది చూడండి, బిఫోర్ అమెండ్మెంట్ ఇండివిజువల్స్ కి అయితే 25% డిడక్ట్ చేసేవాడు, కంపెనీస్ కి అదర్స్ కి అయితే 30% డిడక్ట్ చేసేవాడు. సో నాన్ రెసిడెంట్స్ కి అయితే డిటిఐ రేట్స్ ఏమైనా అప్లిబిలిటీ చేసేవాడు. సో ఆ కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఇప్పుడు అందరికి కూడా ఒకటే రేట్ ఇస్తున్నాడు. ఆ రేట్ ఏంటి, 10% రేట్. 10% ఇది మనకి రేర్ గా వస్తుంది, రెగ్యులర్ దీనిలో చేసుకున్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 194Q. ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా టీడీఎస్ అంటే ఏంటో, ఏదైతే చెప్తున్నారు, ఈ టీడీఎస్ ఏంటి ఇదేంటి ఏమైనా అర్థమవుతుందా? ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి, తర్వాత టీడీఎస్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. సో అది. సో ఇప్పుడు సెక్షన్ 194Q. సెక్షన్ 194Q అంటే టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఇది తెలియాలి అంటే దీనికి ముందు 206C 1C అని ఇంకొక సెక్షన్ తెలియాలి. సో ఇప్పుడు ఎక్కడిని ఉద్దేశించి కాకుండా మొత్తం ఓవరాల్ అందరు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఇది యూట్యూబ్ లో కూడా వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ గా స్ట్రైట్ అవే సింపుల్ గా చెప్పేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. టీడీఎస్ అంటే మాత్రం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పెద్ద కాన్సెప్ట్ కాబట్టి. సో అర్థం అవ్వకపోయినా సరే అర్థమైనట్టు తనలో ఉంటే నాకు చెప్పాలి. సో 194Q ఏంటి అంటే బేసిక్ గా ఇది ఒక ఇంపార్టెంట్ సెక్షన్, చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్, మనం రెగ్యులర్ గా వచ్చే యాక్టివిటీ. సో ఇది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 194Q 2020-21 వచ్చింది. దానికంటే ముందు 206C 1H వచ్చింది. 194Q అనేది ఫస్ట్ సెక్షన్, టీడీఎస్ సెక్షన్. గూడ్స్ మీద టీడీఎస్ ఛార్జ్ చేసిన ఫస్ట్ సెక్షన్ అనమాట. ఇప్పుడు వరకు గూడ్స్, ఇది 194 సెక్షన్ వచ్చే వరకు అసలు గూడ్స్ మీద టీడీఎస్ ఉండేది కాదు. ఇదే ఫస్ట్ సెక్షన్, గూడ్స్ మీద కూడా టీడీఎస్ ఛార్జ్ చేయడానికి తీసుకొచ్చిన సెక్షన్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే 194Qలో ఏమవుతుందంటే బయ్యర్ టర్న్ ఓవర్ అంటే పర్చేజ్ చేసినట్టు 50 lakhs వర్త్ కన్నా ఎక్కువ గూడ్స్ పర్చేజ్ చేశాడు అనుకోండి, 50 lakhs వర్త్ కన్నా ఎక్కువ గూడ్స్ పర్చేజ్ చేస్తే అప్పుడు టీడీఎస్ అప్లిబిలిటీ అవుతుంది. ఎప్పుడు డిడక్ట్ చేయాలి అంటే పర్చేజ్ చేస్తున్నాం అంటే మనం పేమెంట్ ఇవ్వాలి కదా, మనం పేమెంట్ ఇచ్చేటప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎప్పుడు డిడక్ట్ చేస్తాడంటే బయ్యర్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 CR కంటే ఎక్కువ ఉండాలన్నమాట. నా టర్న్ ఓవర్ 10 crores కన్నా ఎక్కువ ఉండి నేను 50 lakhs వర్త్ ఆఫ్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తాను అనుకోండి ఎవరి దగ్గర. సో అప్పుడు నేను ఎంత డిడక్ట్ చేయాలి, 50 lakhs కన్నా ఎంత ఎక్కువ అవుతుందో దాని మీద 0.1% టీడీఎస్ డబ్బులు కట్ చేసి అవతలడుకోవాలి. అవునా కాదా? దీనికి కౌంటర్ ఇంకొకటి ఉంది. సెల్లర్ టర్న్ ఓవర్ 10 CR కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, వాడికి 206C 1H అని ఇంకొక సెక్షన్ అప్లిబిలిటీ అయ్యేది. అప్పుడు వాడేం చేయాలి, వాడి టర్న్ ఓవర్ కూడా వాళ్ళు 10 CR కన్నా ఎక్కువ దాటితే, వాడంటే వాడు సెల్లర్ టర్న్ ఓవర్ కూడా 10 CR కన్నా ఎక్కువ దాటితే వాడు 50 lakhs కన్నా ఎక్కువ ఎంత ఇది చేస్తున్నాడు దాని మీద 0.1% వాడు కలెక్ట్ చేయాల్సి వచ్చేది. బయ్యర్ టర్న్ ఓవర్ చేస్తే బయ్యర్ టర్న్ ఓవర్ 10 CR ఉంటే 194Q అప్లిబుల్ అయ్యేది. సెల్లర్ టర్న్ ఓవర్ 10 CR కన్నా ఎక్కువ అయితే
206C1H అని టీసీఎస్ సెక్షన్ అప్లికబిలిటీ అయ్యేది. రెండు సైమల్టేనియస్ గా బయర్ టర్న్ ఓవర్ సెల్లర్ టర్న్ ఓవర్ ఇద్దరిది 10 CR అనుకోండి, అప్పుడు 194Q ఓవర్ రైట్ చేసి సెక్షన్ ఉండేది అనమాట బిఫోర్ అమెండ్మెంట్. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? ఇలా కన్ఫ్యూజన్ ఉందని చెప్పి ఏం చేశారంటే ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ గా తీసేయడానికి ఇక్కడ సెల్లర్ టర్న్ ఓవర్ 50 lakhs టర్న్ ఓవర్ 10 CR దాటితే 50 lakhs మీద టీసీఎస్ కలెక్ట్ చేయాలనుకున్నాం కదా, అది కంప్లీట్ గా తీసాడు. అదే 206C1H ని కంప్లీట్ గా ఒమిట్ చేయడం అంటే అర్థమైందండి. సో ఇప్పుడు సెక్షన్స్ ఉండవు మనకి ఇక్కడ రెగ్యులర్ గా దీనికి అప్లికబిలిటీ అవుద్ది. మన రెగ్యులర్ యాక్టివిటీలో 50 lakhs కన్నా పర్చేజ్ చేసిన వాళ్ళు ఆ శ్రీజీ దానిలో అప్లికబిలిటీ అవుతుంది చూసుకోండి. మనం 50 lakhs కన్నా ఎక్కువ పర్చేజ్ చేస్తే టీడీఎస్ సెక్షన్ ఒకటే అప్లికబిలిటీ అవుతుంది. ఇప్పుడు టీసీఎస్ సెక్షన్ అనేది లేదు కంప్లీట్ గా. సో 1/4/2025 నుంచి ఆ టీసీఎస్ సెక్షన్ కంప్లీట్ గా ఒమిట్ చేసాడు, కంప్లీట్ గా డిలీట్ చేసాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇంతకు ముందు 2 సెక్షన్స్ ఉండేవి, 2 సెక్షన్స్ సైమల్టేనియస్ గా వస్తే ఒక సెక్షన్ ఇంకొక సెక్షన్ ఓవర్ రైట్ చేసేది, అది టీడీఎస్ సెక్షన్ ఓవర్ రైట్ చేసేది, అవునా కదా? సో ఇప్పుడు ఏమవుతుంది, అసలు టీసీఎస్ సెక్షన్ కంప్లీట్ గా తీసాడు అనమాట. టీసీఎస్ సెక్షన్ ని కంప్లీట్ గా తీసాడు. సో అర్థం కాలన్నప్పుడు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ అర్థమైందండి. దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? 206C1H వర్సెస్ 194Q. 194Q ఒకటే ఓవర్ రైడ్ అవుతుంది, అసలు 206C1H అనేది కంప్లీట్ గా డిలీట్ చేసాడు. అర్థమైందండి. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఇక్కడ చూడండి, బిఫోర్ అమెండ్మెంట్ ఇక్కడ ఎలా ఇచ్చాను. బిఫోర్ అమెండ్మెంట్ 194Q 206C1H ఉండేవి. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఆఫ్ సెక్షన్స్ ఏం చేశాడంటే కంప్లీట్ గా 206C1H ని కంప్లీట్ గా తీసేసాడు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పుడు వస్తుంది. 194S ట్రాన్స్ఫర్ ఆఫ్ విర్చువల్ డిజిటల్ అసెట్స్ క్రిప్టో కరెన్సీ. సెక్షన్ 194S ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించి. క్రిప్టో కరెన్సీ అంతా మీకు తెలుసు, డిజిటల్ కరెన్సీ. విన్నారా? క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు, 30% ట్యాక్స్ ల్యాబ్స్ లో అప్లికబిలిటీ అవుతుంది. ఇప్పుడేమన్నారు? సరే. సో 194S సెక్షన్ లో కూడా అమెండ్మెంట్ ఏం చేశాడంటే, ఇంతకు ముందు 194S చేసినప్పుడు 2 సెక్షన్స్ అప్లికబిలిటీ అయ్యేవి. అది 203A అండ్ 206AB అని 2 సెక్షన్స్ అప్లికబిలిటీ అయ్యాయి. 203A ఏంటి అంటే సెక్షన్ 203A ట్యాన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి, దాని రిలవెంట్ ట్యాన్ ఎలా అప్లై చేసుకోవాలి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవి ఉండేవి. 206AB అనేది ఏంటంటే ఎవరైతే నాన్ ఫైలర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్ ఫైలర్స్ ఉన్నారో ఆ నాన్ ఫైలర్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయలేదు కాబట్టి డబుల్ ట్యాక్సేషన్ అనమాట. ఒక 1% అప్లై అవ్వాల్సిన దగ్గర 2% డిడక్ట్ చేయడం, 10% అప్లై అవ్వాల్సిన దగ్గర 20% డిడక్ట్ చేయడం చేసేవారు అనమాట. ఎందుకు? వాడు నాన్ ఫైలర్, టీడీఎస్ అప్లికబిలిటీ కాదు కాబట్టి. సో ఆ టీడీఎస్ అంతకు ముందు అలా ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్ గా కొంచెం లివరేజ్ చేసేది అనమాట. నాన్ ఫైలర్స్ కి కూడా కంప్లీట్ గా డబుల్ ట్యాక్సేషన్ అనేది కంప్లీట్ గా లేకుండా 1% ఉంటే 1% ఛార్జ్ చేసినట్టు, 10% ఉంటే 10% ఛార్జ్ చేసినట్టు చేశాడు. 10% 20% గా, ఒకవేళ 1% ఉంటే 2% అలాంటిది కంప్లీట్ గా తీసాడు అనమాట. అది 206AB. సెక్షన్ 206AB అంటే అది అర్థమైందండి. ఇంతకు ముందు అయితే 2 సెక్షన్స్ ఎవరికి అప్లికబిలిటీ అయ్యేది, ఇదిగోండి 194S క్రిప్టో కరెన్సీ వాళ్ళకి అప్లికబిలిటీ అయ్యేది. ఇది ఎందుకు పెట్టాడంటే క్రిప్టో కరెన్సీ ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చదువు లేని వాళ్ళు, పాన్ నెంబర్ లేని వాళ్ళు కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి డబుల్ ట్యాక్సేషన్ అంటే తక్కువ పర్సంటేజ్ ఛార్జ్ చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని ఒక సెక్షన్ కంప్లీట్ 206AB అని తీసారనుకోండి, వాళ్ళకి పాన్ నెంబర్ లేకపోయినా సరే సింగిల్ రేట్, పాన్ నెంబర్ లేనంత మాత్రం డబుల్ రేట్ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి దాన్ని కంప్లీట్ గా తీసాడు అనమాట. కొంచెం లెవరేజ్ ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంటే. మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసినప్పుడు 194S కూడా వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ 194BB. 194BB ఇది ఒక ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఒక లూప్ హోల్ గా కూడా క్రియేట్ చేశాడు. ఇది 194BB ఏంటంటే టీడీఎస్ ఆన్ విన్నింగ్స్ అండ్ హార్స్ రేసెస్. ఇప్పుడు హార్స్ రేసెస్ లో ఎవరైనా విన్ అయ్యారు అనుకోండి, తర్వాత విన్నింగ్స్ మన హార్స్ రేస్ లో ఎవరైనా విన్ అయితే అంతకు ముందు ఎలా ఉండేదంటే ఇయర్ మొత్తానికి 10,000 లిమిట్ చూసేవాడు. ఇయర్ మొత్తానికి 10,000 కన్నా ఎక్కువ అయితే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1,000, అదే ఫస్ట్ మంత్ 1,000, ఏప్రిల్లో 1,000, సెకండ్ మంత్ 3,000, అలా ఓవర్ ద పీరియడ్ 1,000, 2,000, 3,000 అలా విన్నింగ్స్ మొత్తం కలిపితే 10,000 కన్నా ఎక్కువ విన్నింగ్స్ అయితే అప్పుడు టీడీఎస్ అప్లికబిలిటీ చేశాడు.
అర్థమైందండి. సో మార్చిలో, ఏప్రిల్లో ఒక 2000 విన్ అయ్యారు, మేలో ఒక 2000 విన్ అయ్యారు. అలా నెక్స్ట్ మంత్ అలా కలిపితే 10,000 ఎప్పుడైతే హిట్ అవుతుందో, 10,000 ఎక్కడ హిట్ అవుతుంది? ఏప్రిల్, మే, జూన్, ఎవ్రీ మంత్ 2000 అనుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్ దగ్గర 10,000 హిట్ అవుతుంది. సో ఈ టోటల్ దానికి ఆగస్ట్ మంత్ నుంచి టీడీఎస్ అప్లికబిలిటీ అయ్యేది అనమాట. అర్థమవుతుందండి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆఫ్టర్ ద అమెండ్మెంట్, టీడీఎస్ అప్లికబిలిటీ ఈచ్ ట్రాన్సాక్షన్ కి ఏంటండి, ఈచ్ ట్రాన్సాక్షన్ కి అప్లికబిలిటీ చేశాడు. అంటే ఏంటి, ఒకవేళ ఫస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ 10,000 అయిపోయింది అనుకోండి, ఆ 10,000 చూసుకునేలాగనమాట. సో ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్ చేసాడు. ఇంతకు ముందు ఏంటంటే ఓవర్ ద పీరియడ్ టోటల్ ఇయర్ మొత్తానికి చేసినట్టుగా చేశాడు. అర్థమవుతుందా? సింగిల్ ట్రాన్సాక్షన్ అంటే ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ చూసుకున్నప్పుడు టీడీఎస్ అప్లికబిలిటీ చేయడం. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఓవర్ ద పీరియడ్ 10,000 ఎప్పుడు దాటుతుంది అని చూసేవాడు. ఇప్పుడు ఏంటి, ఇయర్ 11,000, ఫస్ట్ మంత్ 11,000 అయిపోయింది అనుకోండి, 11,000 డైరెక్ట్ గా టీడీఎస్. అర్థమైందండి. ఇప్పుడు 2,000 అయింది అనుకోండి, అసలు టీడీఎస్ అప్లికబిలిటీ కాదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఏప్రిల్లో 2,000 అయింది, మేలో 2,000 అయింది, జూన్లో 2,000 అయింది, జూలైలో 2,000 అయింది. అలా ఎవ్రీ మంత్ 2,000 అవుతుంది. టీడీఎస్ ఎప్పుడైనా అప్లికబిలిటీ అవుద్దా? అవ్వదు. ఎందుకు? ఇక్కడ 10,000 లిమిట్ పెట్టాడు కాబట్టి. ఓవర్ ద పీరియడ్ మొత్తం చూస్తే 2,000 into 12 అంటే ఎంత? 24,000. 24,000 అంటే ఇంతకు ముందు అమెండ్మెంట్ ముందు మనకి ఎలా ఉంది, 24,000 into 10% అంటే మనం 2,400 డిడక్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిడక్ట్ చేయాల్సిన అవసరం రావట్లేదు. ఇది ఒక లూప్ హోల్. సో ఈ లూప్ హోల్ యూజ్ చేసుకుని, ఈ లూప్ హోల్ ఎందుకు వచ్చింది? వాడు ఈచ్ ట్రాన్సాక్షన్ వైజ్ అన్నాడు. ఈచ్ ట్రాన్సాక్షన్ వైజ్ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ప్రతి ట్రాన్సాక్షన్ కి చూసుకుంటున్నాడు అనమాట. అదైతే ఇంతకు ముందు అయితే ఓవర్ ద పీరియడ్ 10,000 ఎప్పుడు దాటుతుందో క్యుములేటివ్ గా 2+2+2 అలా కాల్కులేట్ చేసుకున్నప్పుడు 10,000 ఎప్పుడు ఎట్ అవుతుందో అప్పుడు చార్జ్ చేసేవాడు. ఇప్పుడు ఈచ్ ట్రాన్సాక్షన్ వైజ్ చూస్తున్నాడు కాబట్టి 10,000 సంబంధం లేదు. ఈచ్ ట్రాన్సాక్షన్ 10,000 ఉందా లేదా చూసుకోవాలి. దట్స్ ఇట్. నా బాధ అర్థమైందండి. సో టోటల్ ఫర్ ద ఫుల్ ఇయర్ అక్కడ ఇంతకు ముందు 10,000 ఉండేది, ఇప్పుడు పర్ ట్రాన్సాక్షన్ 10,000 కన్నా ఎక్కువ అవుతుందా లేదని చూసుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇది ఒక ఇంపార్టెంట్, ఇది ఒక లూప్ హోల్ క్రియేట్ చేసి వాడే ఇచ్చాడు. రేపు పొద్దున్న నెక్స్ట్ బడ్జెట్ లో కానీ ఆ తర్వాత నోటిఫికేషన్ ద్వారా కానీ దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే చాయిస్ ఉంది. ఇది తప్పు యాక్చువల్గా. ఇలా చేస్తే వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కడు కూడా బెట్టింగ్ చేస్తాడు. ప్రతి ట్రాన్సాక్షన్ 10,000 లోపు ఉన్నట్టు చేస్తాడు. నేను రోజుకో ట్రాన్సాక్షన్ చేస్తాను, 9,000 చేస్తాను. ఏ ట్రాన్సాక్షన్ కైనా హిట్ అవుద్దా? ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ అంటే దేనికి హిట్ అవ్వదు. అప్పుడు నేను చేస్తాను 9,000 into 365 ఎంతనే చేసుకోవచ్చు, అవునా కదా? సో ఇది ఒక లూప్ హోల్ కింద క్రియేట్ అవుతుందా? సో అదనమాట. ఇది లూప్ హోల్ ని నెక్స్ట్ ఎప్పుడైనా సరే రెడ్యూస్ చేసి పాసిబిలిటీ ఉంటుంది. అది నెక్స్ట్ నోటిఫికేషన్ లో రావచ్చు. బట్ స్టిల్ అది ఇప్పుడు నువ్వు ఇచ్చాడు కాబట్టి యూజ్ చేసుకోవడమే. ఎవరైనా తెలిసి ఉంటే అలా చేయమని చెప్పండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్ గా మనకు వచ్చేది 194D, సెక్షన్ 194D ఇన్సూరెన్స్ కమిషన్ మీద అనమాట. సో ఇన్సూరెన్స్ కమిషన్ ఎలా ఉండేదంటే, ఇంతకు ముందు 15,000 వరకు టీడీఎస్ లేదు. 15,000 దాటితే ఎంత ఉండేది? 5% ఉండేది. అర్థమైందండి. సో 15,000 లిమిట్, 15,000 కన్నా ఎక్కువైతే 5% టీడీఎస్. ఇప్పుడు ఏం చేశాడు ఆఫ్టర్ అమెండ్మెంట్, 20,000 చేశాడు ఆ థ్రెషోల్డ్ లిమిట్. అండ్ రేటు కూడా తగ్గించాడు. అంతకుముందు ఎంత ఉండేది? 5% ఉండేది. ఇప్పుడు ఎంత చేశాడు? 2%. మన దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. సో వాళ్ళకి రేట్ ఏది అప్లికబిలిటీ అవుద్ది? 2% ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20 lakhs. అప్పుడు ఎంత ఉండేది? 15%, 5%. మనం క్లాసులు చెప్పుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు 15%, 5%, 15,000 5% అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు? 20,000 2% చేశాడు. లిమిట్ పెంచాడు, రేట్ తగ్గించాడు. జాగ్రత్త చూసుకోండి, ఇది రెగ్యులర్ గా మనకు అప్లికబిలిటీ అవుతుంది. 194G అమెండ్మెంట్ ఆన్ 194G. చూడండి, అది 194G దేనికి? 194G అండ్ 194H కూడా కమిషన్ రిలేటెడ్. 194G అంటే కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ సేల్ చేస్తారు కదా, అప్పుడు కొంత కమిషన్ వస్తుంది. సో ఆ లాటరీ టికెట్స్ కానీ, కమిషన్ ఆన్ బ్రోకరేజ్, కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ మధ్యలో ఉన్నారు అనుకో, మధ్యవర్తిలాగా. తెలుసు కదా మీకు, బ్రోకర్ పనులు చేస్తున్నారు అంటారు కదా. అంటే ఏంటి, మిడిల్ మ్యాన్ లాగా ఉంటారు కదా. మిడిల్ మ్యాన్ లాగా ఉంటే వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ కి డిఎస్ఏ అంటారు, లోన్లు ఇప్పించేవాళ్ళు. సో లోన్లు ఇప్పించేవాళ్ళు ఆ క్లయింట్ కి బ్యాంక్ కి మధ్య బ్రోకర్ లా ఉంటారు, వీళ్ళకి కొంచెం కమిషన్ వస్తుంది. సో ఆ కమిషన్ ఇచ్చేప్పుడు ఎంత ఎంత డైరెక్ట్ చేయాలి? ఎంత ఎంత 5%. 5% కాదు సార్, 5%. మీరు ఎవరు అనట్లేదు కదా, ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదా? సరే, నాకేం సంబంధం లేదు, నేను వీడియో చేసుకున్నా. అది సో 2%, 5% కాదు. అక్కడ ఇచ్చాను కదా క్లియర్ గా. ముందు 5% ఉండేది, ఇప్పుడు ఆఫ్టర్ అమెండ్మెంట్ 2%. ఇప్పుడు మీరు అదే అనుకున్నారా?
సో ఆఫ్టర్ అమెండ్మెంట్ 2% డిడక్ట్ చేయాలి. లిమిట్ ఎంత? ఇది కూడా సేమ్ దీనిలో ముందు దానిలాగే 20,000 అనమాట. సో 194Gకి 194Hకి అండ్ 194Dకి ఈ మూడింటికి కూడా లిమిట్ ఇంక్రీజ్ ఇట్ టు 20,000 అండ్ రేట్ రెడ్యూస్ ఇట్ టు 2%. ఇంపార్టెంట్, మనకు రెగ్యులర్ గా అడుగుతాడు, జాగ్రత్త చూసుకోండి. మనకు రెగ్యులర్ క్లయింట్స్ బేస్ లో కూడా వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ 206AB, ఇది ఏమిటంటారు? 206AB అమెండ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు 206AB. ఇది కానీ ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఎప్పుడైనా విన్నట్టుందా? 206AB ఎప్పుడైనా విన్నట్టుందా? జీవితంలో లైఫ్లో ఎప్పుడైనా విన్నట్టుందా? ఎప్పుడు వినలేదా? 206AB ఇది చెప్పి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. 206AB ఎప్పుడు వెళ్ళట్లేదా? చల్లర్ టర్న్ ఓవర్ కన్సిడర్, అది 206C1H అండి, అది టీసీఎస్ సెక్షన్. 206AB ఇప్పుడే 2 నిమిషాల క్రితం చెప్పాను. ఏదండి? సర్లేండి, ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు విన్నట్టు నటిస్తే సరిపోతారు. సో 206AB ఏం చెప్పానంటే ఇంతకు ముందు, ఇదిగోండి కొంచెం 2 పేజీల ముందుకు వెళ్తే, ఇదిగోండి 194S విర్చువల్ స్టేట్మెంట్, మనకి క్రిప్టో కరెన్సీ అని చెప్పాను. దానికి 2 సెక్షన్స్ అప్లికబుల్ అయ్యేవి, 203A అండ్ 206AB 2 అప్లికబుల్ అయ్యేవి. 206AB ఏంటంటే డబుల్ టాక్సేషన్ రేట్స్, అంటే 1% కి 2% ఛార్జ్ చేయడం, 10% కి 20% డిడక్ట్ చేయడం అయిపోయేది. ఎప్పుడు అయ్యేది? ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఫైలర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కదా. సో అది కంప్లీట్ గా తీసేయడం అని చెప్పాం కదా. సో దాన్నే ఇక్కడ 194S లో 206AB వచ్చింది కాబట్టి 206ABని సెపరేట్ గా ఇక్కడ పెట్టాడు అనమాట. అర్థమైందండి? సో అదే ఇది. సో 206AB ఏం చేశాడు? ఇంతకు ముందు ఏముండేది? డబుల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ నాన్ ట్యాక్స్ ఫైలర్స్. ఇప్పుడు ఏం చేశాడు? కంప్లీట్ గా ఒమిట్ చేసాడని నవ్వుతున్నారు ఆవిడ. ఏం చేశాడు? మీరే దట్ మిడిల్ దిస్ పర్సన్, భావన గారు ముందు, ఈవిడ మీరు కాదండి, ఈవిడ డిగ్రీ స్టూడెంట్. ఏం చేశాడండి? ఒమిట్, వామిటింగ్. ఓకే, సో ఒమిట్ చేశాడు. సో వెరీ గుడ్ అండి, సో వెరీ గుడ్, చాలా బాగా ఉంటున్నారు. సో 2 years అది మనకి కంప్లీట్ గా అంతకు ముందు అంటే 2 years నాన్ ట్యాక్స్ ఫైలర్స్ కంప్లీట్ గా ఉండేది ఎక్కువ రేటు. ఇప్పుడు కంప్లీట్ గా ఒమిట్ చేసాడంటే దాన్ని కంప్లీట్ డిలీట్ చేశాడు. ఆ సెక్షన్ అసలు అప్లికబిలిటీ కాదు. అర్థమైందండి? రేపు పొద్దున ఎవరైనా 206AB సెక్షన్ అప్లికబిలిటీ అవుద్దా లేదా అని అడిగితే ఏం చెప్తారు? అదేంటో తెలియాలి ఫస్ట్, అదేంటో కూడా చెప్పేస్తారు. ఇదిగో లాస్ట్కి వచ్చాము, TCS ఆన్ RBI లిబరలైజ్డ్ స్కీమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫారెన్ రెమిటెన్సెస్ పంపిస్తారు. రేపు పొద్దున్న ఇక్కడ సెటిల్ అయిపోయారు కానీ కొంతమంది, మనం ఇప్పుడు ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఇప్పుడు ఆవిడ మాట్లాడుకుంటాం చూడండి, ఆవిడ రేపు పొద్దున్న యూఎస్కి ఎందుకు ఇక్కడ సరిగ్గా ఇది అవ్వట్లేదు అని చెప్పి యూఎస్కి వెళ్ళిపోయారు ఆవిడ. సో యూఎస్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? యూఎస్ లో డబ్బులు సంపాదిస్తారు కదా. సో డబ్బులు సంపాదించేస్తే ఏం చేస్తారండి? హలో, డబ్బులు సంపాదించాక ఏం చేస్తారు? తెలుగు నయ్యాత మీరు నటించమన్నాను కానీ మరి ఎంత దారుణంగా నటిస్తారు. ఓకే, ముందే చెప్పాలి కదా. మీ ఖాత మీకు కూడా నయ్యాత. ఓకే, సరే, వెరీ గుడ్, అది ముందే చెప్పాల్సిందండి. సో టీసీఎస్ దేనికి అప్లికబిలిటీ అవుతుంది అంటే, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న TCS ఆన్ రెమిటెన్సెస్, ఫారెన్ రెమిటెన్సెస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి యుఎస్కి కానీ యూకేకి కానీ ఎనీ అదర్ కంట్రీకి మనం ఫారెన్ రెమిటెన్సెస్ చేసినప్పుడు 7 lakhs వరకు వితౌట్ ఎనీ దిస్ థింగ్ మనకి TCS ఏమి చార్జబిలిటీ అప్లికబిలిటీ లేకుండా, అసలు రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా పంపించుకోవచ్చు. ఎంతవరకు లిమిట్ ఉండేది? 7 lakhs. 7 lakhs దాటితే డిఫరెంట్, అది ఎడ్యుకేషన్ అయితే ఒక రేట్ ఉంటుంది, 0.1%, 0.5% అలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అనమాట. అంత పర్సెంటేజ్ మీకు ఛార్జ్ చేస్తారు ట్రాన్సాక్షన్ మీద, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లాగా అనమాట. సో ఎంత లిమిట్ ఉండేది? 7 lakhs. ద లిమిట్ విల్ బి ఇంక్రీజ్ టు 10 lakhs ఫ్రమ్ 1st April 2025. అర్థమైందండి? సో ఎక్కడి నుంచి వేరే కంట్రీకి మీకు కూడా నయ్యాత. హలో, నయ్యాత. ఓకే, వెరీ గుడ్ అండి. సో అది ఇందాక నుంచి తేడా కొడుతుంది, ఎక్స్ప్రెషన్స్ అంటే వేరే ఉన్నాయండి. ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఆ లిమిట్ ని మనకి ఎంత చేశాడు? 10 lakhs చేశాడు. సో 10 lakhs వరకు నో ఛార్జెస్ అనమాట. అంతకుముందు TCS ఛార్జ్ చేసేవాడు
ఇప్పుడు ఏం చేస్తున్నాడు కంప్లీట్ గా, ఆ లిమిట్ 7 lakhs కన్నా ఎక్కువ అయినా సరే పర్వాలేదు, 10 lakhs వరకు పర్వాలేదు, 10 lakhs దాటితే మనకు ఛార్జబిలిటీ చేస్తున్నాడు. ఆ జాహ్నవి గారు, మీరు ఆ గోడన్ మేఘన గారు, మీరు మీరు వచ్చిన వాళ్ళు ఎటు కూర్చోవచ్చు కదండి, ఏ? గోడన్ కదా దాక్కుని, మీరు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నా టీచింగ్ మీద నాకే డౌట్ వస్తుంది చాలా రోజుల తర్వాత. సో మీరు ఇటువైపు ఆతే ఎవరు జాత ఓకే, వెరీ గుడ్. జిఎస్టీ గురించి ఉంది ఇంపార్టెంట్, ఇటువైపు వచ్చింది. కొంచెం అర్థమయ్యే ఫేస్లు పెడితే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అమెండ్మెంట్, ఇక్కడ నుంచి అయినా సరే జయదేశి జాగ్రత్త ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సూపర్ ఎగ్జైటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలర్కి ఏమైనా సూపర్ ఎగ్జైటెడ్ న్యూస్ ఉందంటే అది ఇదే. మీకు కనిపిస్తుంది అక్కడ. ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్, ఇప్పుడు అన్ని మాట్లాడుకోబోయేది న్యూ ట్యాక్స్ రెజిమే గురించే, నాట్ అబౌట్ ది ఓల్డ్ ట్యాక్స్ రెజిమే. ఓల్డ్ ట్యాక్స్ రెజిమేస్ అన్ని కూడా కంప్లీట్ గా కొన్ని రోజుల తర్వాత అసలు రెజిమ్ నే వైండ్ అప్ చేసేస్తాడు. అది ఇంకా డస్ట్బిన్ లో పడేయడమే. ప్రజెంట్ ఉంచాడు కానీ దాని అవసరం లేకుండా చేసాడు. ఇది చూడండి, ఇంతకుముందు ఏం చేసేవాడు, న్యూ ట్యాక్స్ రెజిమేలో 3 lakhs వరకు నిల్లు, 3 lakhs to 7 lakhs to 5%, 7 lakhs to 10 lakhs అయితే 15% అలా డిఫరెంట్ రేట్స్ ఉండేవి. సో అంటే 7 lakhs వరకు ట్యాక్స్ ఉండేది కాదు న్యూ ట్యాక్స్ రెజిమే ప్రీవియస్ ఇయర్ వరకు. ఇప్పుడు ఏం చేశాడు, దాన్ని 12 lakhs పెంచాడు. 12 lakhs వరకు రూపాయి కూడా కట్టనవసరం లేదు అదర్ దాన్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్ కేస్ ఆఫ్ శాలరీ అనుకోండి 12,75,000 అదర్ దాన్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్ కూడా స్పెషల్ రేట్లు మనకు అప్లికబిలిటీ అవుతాయి. క్యాపిటల్ గెయిన్ కి మనకి స్పెషల్ రేట్స్ ఉండేవి, మీకు అది గుర్తుందో లేదో. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి అయితే 15%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20%, అలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో ఆ రేట్స్ అప్లికబిలిటీ అయిపోతాయి. ఇప్పుడు వెన్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఇన్ టోటల్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ కాకుండా ఇంకేమైనా అదర్ ఇన్కమ్ ఉందనుకోండి, అంతా కూడా కంప్లీట్లీ నో ట్యాక్స్ అనమాట, అప్ టు 12 lakhs. శాలరీ అనుకోండి 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చాడు. 12,75,000 వరకు మీకు శాలరీ ఇన్కమ్ ఉన్నా సరే రూపాయి కూడా ట్యాక్స్ పడదు, అదనమాట. సో మొన్నటి వరకు ఎంత ఉండేది, 7,50,000. ఆ 50,000 డిడక్షన్ తీసిన తర్వాత 7 lakhs ఉండేది, అది కంప్లీట్ గా ట్యాక్స్ ఫ్రీ. సో ఇప్పుడు ఆ 7 lakhs ని 12 lakhs చేశాడు. రిబేట్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుందంటే టోటల్ 12,75,000 ప్యాకేజ్ ఉన్నోడికి నో ట్యాక్స్. అర్థమైందండి. సో అది మ్యాటర్. సో అయితే ఇక్కడ చూస్తే మీరు రిబేట్ ఇంతకుముందు 25,000 మీరు కాల్కులేట్ చేస్తే 3 lakh ఇంటూ 3 lakh వరకు లేదు కదా. ఇప్పుడు కింద మ్యాక్సిమం రిబేట్ అని ఇచ్చారు చూసారా 60,000. ఒకవేళ 13 lakh అయింది అనుకోండి ప్యాకేజ్, అప్పుడు ఏమవుద్ది, నార్మల్ రేట్స్ అప్లికబిలిటీ అయిపోతాయి అప్ టు 13 lakhs అనుకో. ఇప్పుడు 12,75,000 వరకు కదా సాలరీడ్ పర్సన్ కి. ఒకవేళ 13 lakhs ప్యాకేజ్ అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, నార్మల్ కి రేట్స్ అప్లికబిలిటీ కాల్కులేషన్ వచ్చేస్తుంది. 0 to 4 lakhs 0, 4 lakhs to 8 lakhs అంటే ఎంత, 4 lakhs into 5%, అంటే 8 lakhs minus 4 lakhs into 5% అంటే ఎంత వస్తుంది, 4,5,20,20,000. 20,000, 12 lakhs minus 8 lakh ఎంత, 4 lakhs into 10% అంటే 40. సో 40 plus 20 6,000. అప్ టు 12 lakhs జీరో ట్యాక్స్ అనుకున్నాం కదా. ఆ 60,000 రిబేట్ అదే ఇక్కడ రాసాను చూడండి. మాక్సిమం రిబేట్ 60,000 అంటే అదే. సో ఇప్పుడు 13 lakhs ప్యాకేజ్ అనుకున్నాం కదా. సో 13 lakhs ప్యాకేజ్ ట్యాక్స్ ఎంత పడుతుంది, మళ్ళీ 12 lakhs టు రేంజ్ లో, 12 lakhs to 16 lakhs రేంజ్ అంటే ఎంత, 15% రేంజ్ లో ఉన్నాడు కాబట్టి 1 lakh ఎక్స్ట్రా ఉంది కదా. 1 lakh into 15%, 15,000 అంతకు ముందు ట్యాక్స్ 60,000. సో టోటల్ ట్యాక్స్ 75,000. ఇది కంపేర్ టు ప్రీవియస్ ట్యాక్స్ రేట్స్ తో కంపేర్ చేస్తే ఇది కూడా చాలా తక్కువ. సో ఇప్పుడు 25 lakhs ప్యాకేజ్ ఉంది అనుకోండి ఎవరికైనా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు అబౌవ్ 15 lakhs ఉన్నోడికి 30% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు, అబౌవ్ 24 lakhs ఉన్నోడికి 30% చేశాడు. ఎలాగైనా మినిమం టు మినిమం ఎంత, మినిమం 3 lakhs అయినా సరే ట్యాక్స్ సేవింగ్ చేసుకుంటున్నాడు. దీనివల్ల గవర్నమెంట్ రెవెన్యూ లాస్ ఎంత తెలుసా, 1 lakh crore. మన గ్రూప్ లో కూడా పెట్టుకున్నాం. 1 lakh డెఫిసిట్, 1 lakh crore అంటే 1,00,000 కోట్లు లాస్, రెవెన్యూ లాస్. అదే జిఎస్టీలో అయితే 2,000 crores అనుకోండి. సో మొత్తం ఈ టోటల్ బడ్జెట్ కాస్ట్ అంతా ఇక్కడే పోతుంది అనమాట. ఇక్కడ సగం, మిగతాది వేరే స్కీమ్స్ అవి పెట్టారు దానికి పోతుంది. సో ఇదనమాట మ్యాటర్. సో కానీ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి, ఈ టోటల్ 12 lakhs లో 11 lakhs శాలరీ ఇన్కమ్, 1 lakh క్యాపిటల్ గెయిన్ అనుకోండి. క్యాపిటల్ గెయిన్ కి సెపరేట్ ట్యాక్స్ రేట్స్ అప్లికబిలిటీ అయిపోతాయి. మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది ఓన్లీ అదర్ దాన్ క్యాపిటల్ గెయిన్ కి మాత్రమే. బిజినెస్ ఇన్కమ్ అయినా పర్వాలేదు ట్యాక్స్ రేట్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, బట్ క్యాపిటల్ గెయిన్ కి మాత్రం రాదు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ హ్యాస్
సెపరేట్ ట్యాక్స్ రేట్స్ మనం ఆల్రెడీ మీకు తెలుసు. క్యాపిటల్ గెయిన్ అంటే సెపరేట్ కాలిక్యులేషన్ చేయాలి. మీరు టోటల్ ఇన్కమ్ సమ్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు అది కూడా చేసి ఉంటారు, అవునా కాదా? సో అది క్యాపిటల్ గెయిన్ మనం సెపరేట్ కాలిక్యులేట్ చేస్తాం కదా. 112 అయితే ఒక రేటు, 111 అయితే ఒక రేటు, అదే అనమాట. సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉందండి? 115 బిఎస్సి చాలా ఇంపార్టెంట్. ఇది అప్లికబిలిటీ అవుతుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అప్లికబిలిటీ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు, ఆ తర్వాత వచ్చే రేపు పొద్దున అడుగుతారు మీకు, రిటర్న్ చేస్తాం కదా. అదేంటంటే మనం 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారు, ఇది అంత అబద్ధం అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి మీరు? వాళ్ళకి తెలియదు కదా బడ్జెట్ అంటే, వాళ్ళకి ఇది కాదు. సో అప్పుడు ఏం చెప్పాలి? ఇది కాదండి, ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అంటే ముందే వేస్తారు, నెక్స్ట్ సంవత్సరానికి వేస్తారు, ఇప్పుడు ఇయర్ అని చెప్పి మీరు చెప్పాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్, మన రెగ్యులర్గా బ్యాంక్ లోన్కి వెళ్తున్నాడంటే డెఫినెట్గా ఆడు ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ అడుగుతాడు. ఆడు ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ అడుగుతున్నాడు అంటే మన ప్రీవియస్ రిటర్న్స్ ఇప్పుడు వేయడానికి అవుద్దా? అవుతుందా? అవుతుంది. అది లాస్ట్ ఇయర్ పెట్టాడు, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పెట్టాడు బడ్జెట్లో, అవునా కదా? ఐటీఆర్ యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండేది. ఐటీఆర్ యూ అంటే ఏంటి? అప్డేటెడ్ రిటర్న్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎక్స్పైర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైం ఎక్స్పైర్ అయిపోయినా సరే ప్రీవియస్ ఇయర్కి 2 years వరకు వేసుకోవడానికి ఉండేది. బట్ ఏంటి పెనాల్టీ? ప్రీవియస్ ఇయర్ ఇమీడియట్ ప్రీవియస్ ఇయర్ 25% ట్యాక్స్ పెనాల్టీ కట్టాలి ఒకవేళ ట్యాక్స్ వస్తే, అవునా కదా? ఎగ్జాంపుల్ 8 lakhs ఉందనుకోండి, 8 lakhs మీద ట్యాక్స్ ఎంత పడుతుంది? ఎగ్జాంపుల్ ప్రీవియస్ ట్యాక్స్ రేట్స్ యూజ్ చేద్దాం, ఈ ట్యాక్స్ రేట్స్ యూజ్ చేద్దాం. 7 lakhs అనుకోండి, 8 lakhs minus 7 lakhs 1 lakh ఇంటూ 15%. అంతకు ముందు ఎంత? సరే నేను కాల్కులేట్ చేసుకుంటానులేండి. 7 lakhs minus 3 lakhs ఎంత? 4 lakhs. 4 lakhs ఇంటూ 5%, 4 5 20,000 ప్లస్ 7 lakh కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది? 8 lakh అంటే 1 lakh కదా. 1 lakh ఇంటూ 10% అంటే ఎంత? 10,000. 10,000 ప్లస్ 20,000 రెండు కలిపితే ఎంత? 30,000. సో ప్రీవియస్ ఇయర్ మీరు ఇన్కమ్ నెట్ ప్రాఫిట్ 8 lakhs ఆఫర్ చేశారు అనుకోండి, దాని మీద మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత? 30,000 ప్లస్ 4% సెస్ ఎంత ఉంటుంది అనుకోండి, ఎగ్జాంపుల్ 30% చేద్దాం. సో ఆ 30% ప్లస్ 25% పెనాల్టీ అంటే 30% లో మళ్ళీ 25% అంటే ఎంత? 1/4 అంటే 25% అండి, 7,500. సో టోటల్ ట్యాక్స్ ఎంత కట్టాలి? 30,000 నార్మల్ ట్యాక్స్, 7,500 ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అనుకోండి. అదే ప్రీవియస్ ఇయర్ ప్రిసీడింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ అంటే ముందు ఇయర్ కాదు, ఆ ముందు ఇయర్, అప్పుడు పెనాల్టీ 25% కాదు 50%. అప్పుడు ఎంత? 30,000 ఇంటూ 50% అంటే 15,000. సో 30,000 నార్మల్ ట్యాక్స్, 50,000 పెనాల్టీ, టోటల్ ట్యాక్స్ ఎంత? 45,000. సో ఇప్పుడు లాస్ట్ 2 years వరకు ఉండేది ఈ బడ్జెట్ రాకముందు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ముందు 2 years కి కూడా పెట్టాడు. అంటే టోటల్ మీరు ఎక్స్పైర్ అయిపోయినా సరే, టైం ఎక్స్పైర్ అయిపోయినా సరే 4 years కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకోవచ్చు. ఎవడైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న మిమ్మల్ని అడుగుతారు, సార్ నేను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయలేదండి, ఇప్పుడు నేను రిటర్న్స్ వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఏమైనా పాసిబుల్లా అంటే, లేదండి ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఎస్ వీ క్యాన్ ఫైల్, జస్ట్ వీఆర్ చార్జ్ దిస్ మచ్, 2,000 3,000 ఛార్జ్ చేస్తాం, మీరు 1,000 రూపాయలు అంత ట్యాక్స్ అంతా మీరు కట్టుకోండి, ఇఫ్ యూఆర్ రెడీ వీ క్యాన్ ఫైల్ అప్ టు 4 years, నాట్ ఫర్ 2 years. అవునా కదా? ప్రీవియస్ ఇయర్ 4 years కి కూడా మనం రిటర్న్స్ ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇవాళ అడిగే పాయింట్ అన్నారు, అర్థమైంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 25% అనుకున్నాం, ఆ ముందు ఇయర్కి 50% అనుకున్నాం. ఆ ముందు ఇయర్కి ఎంత చేశాడు తెలుసా? చూడండి ఎంత చేశాడు. 100% కాదండి, 100% చేస్తే ఇంకా అది ఇంక రిటర్న్ వేసుకోవడం మానేస్తాడు. అంతకు ముందు ఇయర్స్ 60%, దానికి ముందు ఇయర్ 70%. సో ఇప్పుడు రేట్స్ ఎలాగో పెనాల్టీ రేట్స్, నార్మల్ ట్యాక్స్ రేట్ నార్మల్ ట్యాక్స్ ఎలాగో అప్లికబిలిటీ అవుద్ది. ట్యాక్స్ తో పాటు పెనాల్టీ ఫస్ట్ ఇయర్కి 25, సెకండ్ ఇయర్కి 50, థర్డ్ ఇయర్కి 60, ఫోర్త్ ఇయర్కి 70. ఫస్ట్ ఇయర్ అంటే ఏ ఫస్ట్ ఇయర్? నేను బ్యాక్ నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ అసెస్మెంట్ ఇయర్ ఉందనుకోండి, ఏంటి 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. సో 24-25 ఇప్పుడు వేయడానికి అవుద్దా నార్మల్ రిటర్న్? అసలు అసెస్మెంట్ ఇయర్ అంటున్నాను. అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే 31st March 2024 అయిపోద్ది కదా రిటర్న్. ఇప్పుడు నార్మల్ రిటర్న్ వేయడానికి అవుద్దా? అవ్వదు, టైం అయిపోయింది కదా. 31st బిలేటెడ్ టైం కూడా అయిపోయింది కదా, బిలేటెడ్ రిటర్న్ వేయడానికి కూడా 31st December అయిపోయింది కదా, దాన్ని 15 days ఎక్స్టెండ్ చేశాడు. సో అంతకు ముందు ఇయర్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వేయడానికి పెనాల్టీ 25%, ఆ ముందు రిటర్న్ అంటే 22-23 వేయడానికి 50%, అంతకు ముందు అంటే 21-22 అంటే 60%, అంతకు ముందు 2021 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, సబ్జెక్ట్ పెనాల్టీ కట్టుకోవాలి. ఒకవేళ 7 lakhs లోపు కానీ అంతకన్నా తక్కువ ట్యాక్స్ లేబుల్లోకి రాలేదనుకోండి, అప్పుడు ఎంత?
1000 లేట్ ఫీజు కట్టేసుకుంటే సరిపోద్ది. మనం అందరికీ అదే చేస్తాం. ఇంకా ఉన్నా సరే 7 lakhs లోపు చేస్తాం, ఎందుకంటే వాడు కట్టుకోలేడు కదా. సో అది, సో అలా సైజ్ చేస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ బ్యాంక్ లోన్. చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటాను, అందుకే మనం ఇది స్ట్రెస్ చేసి చెప్పుకున్నాం. సో అదే అనమాట. 140B మీరు అబ్జర్వ్ చేస్తే మనం పెనాల్టీ చలానా కట్టిన తర్వాత కూడా 140B అనే సెక్షన్లోనే వేస్తాం. ఎప్పుడైనా వేస్తే చూస్తారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ లాంటిది, నేషనల్ పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇక్కడ ఏమంటున్నాడు, పేమెంట్స్ మేడ్ ఫ్రమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ టు పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ఏ మైనర్. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్టు, ఇప్పుడు వరకు నార్మల్ ఎవడు ఎన్పిఎస్ స్కీమ్ కి వాడే ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు కదా, ఇక్కడ మైనర్ అకౌంట్ నుంచి డబ్బులు దాచుకుంటాం కదా. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎవ్రీ మంత్ ఎంత 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 డిపాజిట్ చేసుకుంటాం. ఒక రోజు ₹1,00,00,000 అయింది అనుకోండి, ఆ ₹1,00,00,000 మనం విత్డ్రా చేసుకోవచ్చు. కొంచెం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తాడు. సో ఇప్పటివరకు ఎలాగంటే మీ ట్యాక్స్ పేయర్స్ అనుకోండి, యూఆర్ ద ట్యాక్స్ పేయర్, యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్ స్కీమ్. నౌ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మైనర్ అకౌంట్ నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పేరెంట్ కి కానీ గార్డియన్ కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రాన్స్ఫర్ టు పేరెంట్ ఆర్ గార్డియన్ అని చెప్తున్నాడు. అంటే దాన్ని ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్టు, ఇండైరెక్ట్ గా విత్డ్రాల్ చేస్తున్నట్టు అండి. ఇంకా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్టు అంటే, మీరు మైనర్ కి కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు యాజ్ ఏ పేరెంట్. నాట్ ఓన్లీ ఫర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు యువర్ మైనర్ చిల్డ్రన్ ఆల్సో. అది అక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. అది డైరెక్ట్ గా ఎక్కడైనా చెప్పాడా అనేది నెక్స్ట్ చూద్దాం. అదేంటండి, సో ఆ మైనర్ అకౌంట్ లో డిపాజిట్ చేసేస్తున్నాడు. సో మైనర్ చేసిన తర్వాత వాడికి ఏదో ఎడ్యుకేషన్ పర్పస్ కో ఏదో డబ్బులు అవసరం అయింది. సో ఇప్పుడు దాన్ని విత్డ్రా చేయొచ్చా లేదా, విత్డ్రా చేస్తే ఎగ్జంప్షన్ వస్తుందా రాదా, అది కూడా చూడండి. విత్డ్రా చేస్తే ఫర్ పార్షియల్ విత్డ్రాల్, అంటే ఎంతో కొంత ₹1,00,00,000 ఉందనుకున్నా, మైనర్ చిల్డ్రన్ మీద ఒక ₹1,00,00,000 డిపాజిట్ చేశారు ఎన్పిఎస్ ద్వారా, అలా డిపాజిట్ చేస్తే ₹1,00,00,000 అయిపోయింది. సో దానిలో కొంచెం విత్డ్రాల్ చేసుకోవచ్చా లేదా, పార్షియల్ విత్డ్రాల్ అంటే ఎస్ యూ కెన్ విత్డ్రా, బట్ ఫ్రమ్ ద మైనర్ అకౌంట్ ఆర్ ఎగ్జామ్ట్ ఉందగానే ఆ ఎగ్జామ్షన్ అవైలబిలిటీ కూడా చిన్న కండిషన్ ఇచ్చాడు చూడండి. ది ఎగ్జామ్షన్ ఈస్ అవైలబుల్ యాజ్ లాంగ్ యాజ్ ద విత్డ్రాల్ డజంట్ ఎక్సీడ్ 25% ఆఫ్ ది టోటల్ కాంట్రిబ్యూషన్. అంటే ఎంతవరకు తీస్తే ఎగ్జామ్షన్ వస్తుంది, ఇప్పుడు మనం ₹1,00,00,000 అనుకున్నాం కదా ఎగ్జాంపుల్, ₹1,00,00,000లో ఎంతవరకు అయితే ఎగ్జామ్షన్ వస్తుంది, 25 lakhs వరకు తీస్తే మాత్రం ఎగ్జామ్షన్ వస్తుంది. 26 lakhs తీసారనుకోండి డైరెక్ట్లీ ట్యాక్సిబుల్ అయిపోద్ది. అదే మొత్తం ట్యాక్సిబుల్ అయిపోద్ది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 25 lakhs 1 lakh అనుకున్నారేమో, మొత్తం ట్యాక్సిబుల్ ఛార్జ్ పారేస్తాడు. అదేంటండి, సో ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు, ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎన్పిఎస్ స్కీమ్ మైనర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యాజ్ ఏ పేరెంట్. మీరు ఒకవేళ మీరు దత్తత తీసుకున్నా, మీరు దత్తత పుత్రుడికి మీరు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, బట్ విత్డ్రావల్ కూడా కావాలంటే చేసుకోవచ్చు, బట్ విత్డ్రావల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 25%. 25% ఎక్కువ అయితే డైరెక్ట్లీ ట్యాక్సిబుల్ అయిపోతుంది. అర్థమైందండి, అది ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. మనకి ఎగ్జామ్లో కూడా ఇప్పుడు చెప్తున్న ఎవరెవరైతే సిఏ స్టూడెంట్స్ ఉన్నారో ఇవన్నీ కూడా ఎవరైతే నవంబర్ అటెంప్ట్ రాస్తారో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ డెఫినెట్ పడిపోతాయి. అది సో అది అనమాట, ఇది చూసుకొని మీరు అక్కడ రెఫర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దీనిలో కూడా చిన్న ఎగ్జామ్స్ ఇచ్చాడు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏంటి అంటే సెక్షన్ 50A రిలేటెడ్ ఇది అనమాట. అసలు సెక్షన్ 50Aలో ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, మార్కెట్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఏంటంటే మార్కెట్ సెన్సెక్స్ రేట్ మారుతున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ప్రాఫిట్ ఆర్ మార్జిన్ అది మారిపోతుంటది అనమాట. సో ఇవి మనకి మనం జనరల్ చూడడం, అది స్పెసిఫిక్ గా ఆ స్పెసిఫిక్ మార్కెట్ లింక్ డిబెంచర్స్ లోనే వస్తుంది. అయితే దీనికి ఒక ఆప్షన్ ఏంటంటే, అది ఎక్కువ ప్రమోట్ చేయడానికి, మార్కెట్ లింక్ డిబెంచర్స్ ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు గవర్నమెంట్. ఏంటి తెలుసా క్వశ్చన్ ఏంటి చెప్పండి. క్వశ్చన్ నేను ఏంటి తెలుసా అని అడుగుతున్నాను కదా, ఏం తెలుసా అని అడుగుతున్నాను. వాట్ ఈస్ ది క్వశ్చన్? ఆ మార్కెట్ లింక్ డిబెంచర్స్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే, ఈ మార్కెట్ లింక్ డిబెంచర్స్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో సేల్ చేసినా, 5 సంవత్సరాల తర్వాత సేల్ చేసినా, 10 సంవత్సరాల తర్వాత సేల్ చేసినా, ఎప్పుడైనా సరే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పి ఒక బెనిఫిట్ ఇచ్చారు. ఇది బెనిఫిట్ ఎలా అవుద్ది, ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్కువ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సో మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేసాడు అనుకోండి, మీకు తక్కువ రేటే కదా ఛార్జ్ అవుద్ది. ఇంతకు ముందు అలా ఉండేది. 50A సెక్షన్ అది. సో మార్కెట్ లింక్ డిబెంచర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి దీనిలో. సో ఎగ్జాంపుల్ మార్కెట్ లింక్ డిబెంచర్స్ మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎలా డిసైడ్ చేస్తారు మళ్ళీ, బేస్డ్ ఆన్ ఇయర్స్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నార్మల్ గా 1 year 36 months ఉంటుంది బేస్డ్ ఆన్ ది అసెట్. నార్మల్ గా డిబెంచర్స్ అయితే, అన్లిస్టెడ్ డిబెంచర్స్ అయితే 36 months ఉంటుంది, లిస్టెడ్ డిబెంచర్స్ అయితే 12 months ఉంటుంది. 50A ఇప్పటివరకు ఏం చెప్పేవాడు అంటే,
ఎంత పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అయిన తర్వాత సేల్ చేసినా సరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఏం చేశాడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ఏంటి, ఆ బెనిఫిట్ తీసేసాడు. కొంతవరకు అలవాటు చేసాడు. ఇప్పటి వరకు జనాలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలను తగ్గేసేస్తున్నారు, డబ్బులు సంపాదించడం, ఈఎంఐ లాగా ఎస్ఐపి పెట్టాడు. సో అందుకే ఏం చేసి జనాలకు అలవాటు అయిపోయిందని చెప్పి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇఫ్ ఇట్ ఈస్ లిస్టెడ్ డిబెంచర్ 12 months ఈజ్ ద పీరియడ్. 12 months కన్నా ఎక్కువ చేస్తే లాంగ్ టర్మే. ఇంతకు ముందు ఎప్పుడు చేసినా షార్ట్ టర్మ్ అనేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, లాంగ్ టర్మ్ కింద షార్ట్ టర్మ్ కింద రెండు చేశాడు. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ 36 months కన్నా ఎక్కువైతే లాంగ్ టర్మ్, 36 కన్నా తక్కువైతే షార్ట్ టర్మ్. అదే లిస్టెడ్ డిబెంచర్ అయితే 12 months కన్నా ఎక్కువైతే లాంగ్, దానికన్నా తక్కువైతే షార్ట్. ఇది అనమాట ఎలా చేశాడు, అర్థమైందండి. సో సెక్షన్ 50A మార్చాడు, క్లారిఫికేషన్ ఆన్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ ఇంట్రడ్యూస్ చేసాడు. అర్థమైందండి ఇది. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అయింది. మనం 10 years 5 years 10 years కి చేసినట్టే ఆ పాయింట్ ఇక్కడ మిస్ అయింది. ఒకసారి చూసుకోండి. సెక్షన్ 12AB రిజిస్ట్రేషన్. ట్రస్ట్ తెలుసు కదా, ట్రస్ట్ ఇప్పుడు సిపి ఉందనుకోండి, అది ట్రస్ట్ కింద నడుస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 5 years పీరియడ్ వరకు 5 years పీరియడ్ వరకు ఆ రెన్యువల్టీ అసలు అవసరం లేదనమాట. ఇప్పుడు మీ టర్న్ ఓవర్ 5 years కన్నా తక్కువ ఉందనుకోండి, 5 years ఒకసారి రెన్యువల్ చేసేవాడు అనమాట. సో ఆ రెన్యువల్ పీరియడ్ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, 5 years నుంచి 10 years చేశాడు. ఎప్పుడు యాజ్ ఏ ట్రస్ట్ మీ టర్న్ ఓవర్ షుడ్ లెస్ దెన్ 5 CR అయి ఉండాలి. అంటే అప్లై చేసినప్పుడు లాస్ట్ 2 financial year 5 CR కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీ రెన్యువల్ పీరియడ్ ఒకవేళ 5 CR కన్నా ఎప్పుడైనా దాటితే మీరు ఇంక కోల్పోయినట్టే. అంటే మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ వచ్చేస్తుంది. 5 CR కన్నా తక్కువ ఉందనుకోండి ట్రస్ట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయం మన కాలేజ్ ఉందనుకోండి, దాని కాలేజ్ ఫీజెస్ 4 CR ఉందనుకోండి, దానికి 5 years ఒకసారి రెన్యువల్టీ ఉండదు. ఇప్పుడు ఆ 5 years ఏం చేశాడు, 10 years వరకు ఎక్స్టెండ్ చేశాడు. ఒకవేళ 10 CR అనుకోండి, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఫామ్ ఫైల్ చేసుకోవాలి. ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూసి ఈ ట్రస్ట్ ఫామ్స్ అన్ని ఇది చేస్తున్నాడు, కరెక్ట్ గానే చేస్తున్నాడు అని చెప్తే అప్పుడు యాక్సెప్టెన్స్ ఇస్తాడు. అర్థమైందండి. సో ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ యాజ్ ఏ ట్రస్ట్, ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దెన్ 5 CR, ద టైం పీరియడ్ ఫర్ రెన్యువల్టీ ఎంత, 10 years చేశాడు. ఇంతకు ముందు ఎంత ఉండేది, ఎప్పుడైనా 5 CR లాస్ట్ 2 financial year 5 CR ఉండాలి. 10 years రావాలంటే ఏదైనా ఇయర్ 5 CR దాటింది అంటే ఏమవుద్ది, ఎవ్రీ ఇయర్ రెన్యువల్టీ చేసుకోవాలి. అది దీని సెక్షన్. అది అనమాట. ఈ పాయింట్ ఒకటి యాడ్ చేసుకుందాం తర్వాత. నెక్స్ట్ 80CCA. 80CCA కూడా ఇది ఒక పెన్షన్ స్కీమ్ లాంటిదే, ఒక కాంట్రిబ్యూషన్. ఇది ఏం చేశారంటే యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఏమైనా విత్డ్రా చేస్తే దానికి ఎగ్జంప్షన్ లిమిట్, అది ట్యాక్సిబిలిటీ లిమిట్ తీసారు, నాట్ చార్జ్డ్ ఫర్ ట్యాక్స్. 80CCA అంటే ఇది ఒక పెన్షన్ స్కీమ్ అనమాట. పెన్షన్ స్కీమ్ లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు కదా, ఆ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు విత్డ్రాల్ చేసినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ కంపెనీ చేస్తే మళ్ళీ ట్యాక్స్ బిల్ అట్రాక్ట్ అయిపోతుంది. అందుకే ఇక్కడ యాజ్ అన్ ఇండివిజువల్ హైలైట్ చేసింది చూడండి. ఇది ఇప్పుడు 29th August తర్వాత ఏమైనా విత్డ్రా చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ చార్జ్ టు ట్యాక్స్. నెక్స్ట్ 80CCD1B. బోర్ కొడుతుందండి, ఆపేది సార్. బ్రేకింగ్ కావాలా, బ్రేకింగ్ కావాలా, అవసరం లేదు, ఎందుకంటే అది 80CCD1B. 80CCD1B. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు నిజంగా వెంటే క్లాస్ ఇది మీరు చెప్పగలరు ఇంకా. చెప్పండి 80CCD1B ఎవరైనా చెప్పగలరా? ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఇప్పుడే చెప్పుకున్నాం. మైనర్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ కాంట్రిబ్యూట్ చేస్తే ఎగ్జామ్షన్ ఎంత వస్తుంది, 50,000 కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీకు బాగా గుర్తుంటే NPS లో ఎడిషనల్ డిడక్షన్ ఇది ఎంత, 80CCD1B యూ హ్యావ్ ఎడిషనల్ డిడక్షన్ అప్ టు 50,000. ఇప్పుడు వరకు మీకే కాంట్రిబ్యూషన్, కానీ ఇప్పుడు ఎవరిని ఇంక్లూడ్ చేశాడు, మైనర్ని కూడా ఇంక్లూడ్ చేసి. సో మీ యాజ్ ఏ దత్తపుత్రుడు కానీ యువర్ ఓన్ సన్ అయినా సరే యూ కెన్ కాంట్రిబ్యూట్ ఎక్స్ట్రా ఎంతనే చేసుకోవచ్చు. బట్ డిడక్షన్ ఎంత వస్తుంది, 50,000. ఆ డిడక్షన్ నుంచి మళ్ళీ మనం కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు తీసుకున్నాం అనుకోండి, విత్డ్రాల్ చేసినప్పుడు ఎగ్జామ్స్ వస్తారు రాదనేది కూడా చూసుకోవాలి. ఇది ఇప్పుడు దీనికి 80CCD1B అంటే మీరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు డిడక్షన్ ఎంత వస్తుంది. ఇందాక ఏం మాట్లాడము, విత్డ్రాల్ చేసినప్పుడు డిడక్షన్ ఎగ్జామ్షన్ వస్తారు రాదా, అది ఎగ్జామ్షన్ విత్డ్రా చేసినప్పుడు అంటే బల్క్ అమౌంట్ కంప్లీట్ గా విత్డ్రా చేసినప్పుడు ఎగ్జామ్షన్ వస్తారు రాదా, వస్తారు రాదా, వస్తుంది. ఎప్పుడు వస్తుంది, మీ తీసుకునేది కాంట్రిబ్యూషన్ కంటే 25%, కాంట్రిబ్యూషన్ లో 25%. అంటే మీరు టోటల్ కాంట్రిబ్యూషన్ 1 CR అయితే విత్డ్రా చేసి 25% కన్నా తక్కువ అయితే ఎగ్జామ్షన్ వస్తుంది. అవునా, అది దేని గురించి మాట్లాడుతున్నాడు, మీరు మీ చిల్డ్రన్ కి కాంట్రిబ్యూట్ చేసినా సరే యూ కెన్ టేక్ అడిషనల్ డిడక్షన్ అప్ టు 50,000 అంటాడు. అది వెరీ గుడ్. 80IAC అండి, ఇది కూడా చిన్నదే, మనకు బాగా తెలిసిందే. 80IAC ఇస్ రిలేటెడ్ టు స్టార్ట్అప్ స్కీమ్స్ అనమాట. కొన్ని కంపెనీస్, చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వద్దా, ఏమండి మిమ్మల్ని మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్.
సో ఎయిటీ ఐఏసి ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎంకరేజ్ చేయడానికి పెట్టిన సెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే స్టార్ట్అప్ స్కీమ్లో 10 years పీరియడ్లో మీరు ఇప్పుడు ఇంకాపరేట్ చేసానికి ఇది ఎప్పుడు పెట్టారు 2016లో పెట్టిన సెక్షన్. సో 2016లో పెట్టిన తర్వాత ఆ 2016 నుంచి 26 లోపు అంటే 10 years కంపెనీ పెట్టిన 10 years లో 3 consecutive years అంటే కన్సిస్టెంట్ ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అని చెప్పి పెట్టాడు. ఇది ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఒకసారి రివైండ్ చేసుకోండి. అంటే మీరు కంపెనీ పెట్టిన ఎందుకు అది స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 3 years వరకు కంటిన్యూస్ గా 3 years ఎగ్జామ్షన్ తీసుకుని అవసరం లేదు. ఏ కంటిన్యూస్ 3 years తీసుకుంటారనేది మీ ఇష్టం. టోటల్ 10 years ఉంది. 2016లో పెట్టిన సెక్షన్ కాబట్టి 2016లో కంపెనీ పెట్టాడు అనుకోండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అప్లై చేశాను, నా క్రైటీరియా కూడా మరి అప్లై అవ్వాలి. అది టర్న్ అవుట్ 100 CR కన్నా తక్కువ ఉండాలి. 100 CR కన్నా ఎక్కువ అనుకోండి, ఆడి పెద్దోడు ఆడికి ఎందుకు ఎగ్జామ్షన్. సో చిన్నోడికి మాత్రం అవైలబిలిటీ అయ్యేది అనమాట. సో 100 CR కంటే ఎవరిది ఏది తక్కువ ఉందో అండ్ ఇంకో 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి. పర్టికులర్ యాక్టివిటీలోనే పర్టికులర్ ఫీల్డ్లోనే పెట్టాలి, ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన పెట్టాలి. అవన్నీ 4 పాయింట్స్ ఉంటాయి. అవన్నీ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యాడు అనుకోండి. సో పెట్టిన తర్వాత 10 yearsలో ఆ 10 yearsలో 3 years కంటిన్యూస్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టన అవసరం లేదు అని పెట్టాడు. అయితే ఈ 80 అనేది యాక్చువల్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు 31st March 2025 ఎక్స్పైర్ అయిపోతుంది. సో అందుకే ఏం చేశాడు 2025ని 2030తో రీప్లేస్ చేశాడు. సో ఆ ఎక్స్టెన్షన్ ఏం చేశాడు 5 years ఎక్స్టెండ్ చేసినట్టు అయిపోయింది. అదేంటండి. సో ఇప్పుడు పెట్టినా సరే అంటే నెక్స్ట్ ఇయర్ పెట్టినా సరే 80 అప్లికబిలిటీ అవుతుంది. సో 2016 నుంచి ఫస్ట్ పెట్టినప్పుడు 2016 నుంచి March 2025 వరకు అప్లికబిలిటీ అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేశాడు ఫర్ ది నెక్స్ట్ 5 years. సో అప్పుడు ఎంతవరకు ఎక్స్టెండ్ చేశాడు 2030 వరకు ఎక్స్టెండ్ చేశాడు. సో ఈ లోపు ఎవరైనా పెట్టినా సరే యూ కెన్ అవైల్ ది ఎగ్జామ్షన్ ఆఫ్ 80 యూ కెన్ గెట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. మీరు అసలు రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. అవుట్ ఆఫ్ 3 consecutive years, అవుట్ ఆఫ్ 10 years అనమాట. సో అది ఇదండి లాస్ట్ అమెండ్మెంట్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్స్. హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీకు 4-5 ప్రాపర్టీలు ఉన్నాయనుకోండి, ఒక ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్నట్టుగా ఉండేది. దాని మీద గ్రాస్ యాన్యువల్ వాల్యూ 0 అంటారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఈక్వల్ టు రెంట్ అనమాట. మీరు ఎవరికైనా రెంట్కి ఇస్తేనే కదా రెంట్ వస్తుంది, అవునా కదా. నేను ఆక్యుపై చేశాను 4, ఆ 4కి నేను అసలు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి 4 ప్రాపర్టీలకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ 0 అంటే బాగుంది కదా. ఇది నేనేం చేస్తాను సైడ్ లైన్లో వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ నేను 4 నేనే ఆక్యుపై చేశాను అంటాను. సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ పెట్టినప్పుడు ఏం చేసిందంటే నీకు ఒక ప్రాపర్టీ చాలు కదా ఉండడానికి, 4 ప్రాపర్టీలు ఏం చేస్తావు. ఒక ప్రాపర్టీలో ఇల్లు వంట వండుకొని ఇంకో ప్రాపర్టీలో లంచ్ తిని ఇంకో ప్రాపర్టీలో పడుకోవడం అలాంటి చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది కదా. సో మీరు అలా చేసుకున్నా సరే యూ వాంట్ టు డూ ఇట్ యూ కెన్ డూ ఇట్. హలో, బట్ ఎగ్జామ్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ 1 house ప్రాపర్టీ బిఫోర్ ఈ అమెండ్మెంట్. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆ హౌస్ ప్రాపర్టీ 1 ప్రాపర్టీస్ చేశాడు. అంటే మీరు ఒక చేసుకొని అంటే 2 ప్రాపర్టీస్ వరకు సెల్ఫ్ అప్లికేట్. సో 4 ప్రాపర్టీస్ ఉన్నా సరే 2 ప్రాపర్టీస్ వరకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ 0. ఇదండి లాస్ట్ అమెండ్మెంట్. మేజర్ అమెండ్మెంట్స్ మాత్రం డిస్కస్ చేసాం, ఎందుకంటే ఇప్పుడు అలా చిన్న డిస్కషన్ కూడా చేస్తే మనకి ఇప్పటికే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మేజర్ మనకి రెగ్యులర్ యాక్టివిటీలో ఏవైతే వస్తాయో అది మొత్తం కవర్ చేసాం. సో ఇప్పటివరకు అయిన దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు అయిన దానిలో 2 సిచ్యువేషన్లో మనకి డౌట్లు రావు, తెలుసు కదా. బాగా ఫుల్గా అర్థమైతే రావు, ఏం అర్థం అవ్వకపోతే రావు. మీకేం డౌట్స్ ఉన్నాయండి? అండర్స్టాండ్. సో సీ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మీకు ఏమైనా అర్థమైందండి? మీకు కంప్లీట్గా అర్థమైంది. సో సీ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో షీ హాజ్ నో డౌట్స్. సో అదేనమాట. సో సగం ఎవరికైనా అర్థమయ్యి ఇంకా ఏమైనా క్లారిటీ కావాలి అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? మిస్టర్ దినేష్ చెప్పండి. ట్యాక్స్ రేట్స్కి ఎస్ అవునండి. ఇదే కదా, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ రైట్ చేశారు. అతను ఏమంటారంటే ఇప్పుడు మనకి ఈ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాక్స్ రేట్స్ లో ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ ఒకటే మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ పెట్టినప్పుడు ఓన్లీ క్యాపిటల్ గెయిన్ అని మెన్షన్ చేసేది, కానీ అది యాక్చువల్గా స్పెషల్ రేట్స్ అప్లికబిలిటీ అయిన వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఆయన చెప్తున్న కేసు స్పెషల్ రేట్. ఇప్పుడు లాటరీ కానీ ఏమైనా అమ్మారనుకోండి, దానికి ఎగ్జామ్షన్ ఏముండదు, కంప్లీట్లీ ట్యాక్స్బులే. మీరు ఎంత ఎర్న్ చేసినా సరే దానికి ఎందుకు ఎగ్జామ్షన్? లాటరీ ఎందుకు? ఇప్పుడు దానికి ఏమైనా ఉపయోగపడేదా? శాలరీ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేశారనుకోండి ఎగ్జామ్షన్ కావచ్చు, ఎందుకంటే అది బేసిక్ నెసరీ న్యాయంగా వెళ్తున్నాడు. ఇప్పుడు బెట్టింగ్లు చేసి హార్స్ విన్నింగ్స్ చేసి అది బెట్టింగ్స్ కదా, లగ్జరీ చేసి మీరు చేస్తున్నారు. సో వాడికి ఏమైనా ఎగ్జామ్షన్ అప్లికబిలిటీ అవుద్దా? అప్లికబిలిటీ కాదు. 30% స్ట్రైట్ అవే ట్యాక్స్ అప్లికబిలిటీ అయిపోద్ది వాటికి. సో ఈ కేసులో ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్, వాడు ఇంకా డీటెయిల్ క్లారిఫికేషన్ అవ్వలేదు, కానీ
ఇదే అప్లిబిలిటీ అవుతుంది. ఏవైతే స్పెషల్ రేట్స్ ఉన్నాయో ఆ స్పెషల్ రేట్స్ మాత్రం స్పెషల్ రేట్స్ ఆర్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అదర్ దాన్ స్పెషల్ రేట్స్. అంటే క్యాపిటల్ గెయిన్ అండ్ ఇప్పుడు మీరు చెప్పిన హార్స్ రేస్ విన్నింగ్స్ కాకుండా రిమైనింగ్ అన్నిటికి కూడా నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లిబిలిటీ అయిపోతాయి. 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం 10 lakhs శాలరీస్, 1 lakh క్యాపిటల్ గెయిన్, 1 lakh బెట్టింగ్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ట్యాక్స్ ఎలా ఉంటుంది? ఆ 1 lakh బెట్టింగ్, 1 lakh క్యాపిటల్ గెయిన్ మీద మొత్తం కలిపితే 12 lakhs అయింది కదా. సో 12 lakhs మరి ఎగ్జామ్షన్ వచ్చేయాలి కదా, ఎగ్జామ్షన్ రాదు. సో అప్ టు 10 lakhs వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. రిమైనింగ్ 1 lakh మీద వాటికి స్పెషల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ స్పెషల్ రేట్స్ ఆర్ అప్లికబుల్. అది వెరీ గుడ్ అండి. అది ఇంకెవరికి ఉన్నాయండి? సో అది ఇప్పుడు దీంతో డైరెక్ట్ ట్యాక్స్ పరిసమాప్తం అయిపోయింది. ఇంకొక 5 minutes మీరు కొంచెం ఒప్పుపడితే ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా అయిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ వెరీ ఫ్యూ అమెండ్మెంట్స్ ఆర్ దే. సో వీ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 10 minutes. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అక్కడ వరకు? లేవు. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అమెండ్మెంట్స్. సో ఫస్ట్ అమెండ్మెంట్ టైమ్ ఆఫ్ సప్లై ఫర్ గూడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఓచర్స్ అది కంప్లీట్గా ఒమిట్ చేస్తాడు. అంటే ఏంటి మీకు అసలు గుర్తుందండి? ఓచర్స్ ఇచ్చినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై దానికి కూడా స్పెసిఫై చేస్తాడు. మీకు గుర్తుందో లేదో? గుర్తుందా ఏమన్నా? అది చాలా సంవత్సరాలు మీరు బాగా అప్పుడు చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు చెప్పాను జిఎస్టీలో, మీకు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు దే విల్ గివ్ ఫుడ్ కూపన్స్, తర్వాత క్లాత్స్కి ఏమైనా కొనుక్కోవాలంటే క్లాత్ కూపన్స్ ఇస్తాడు. ఇప్పుడు మన కంపెనీలో వర్క్ చేయకపోయినా ట్రెండ్స్కి వెళ్ళాం అనుకోండి, ఇన్ని ఓచర్లు ఇస్తాడు. మనం డబ్బులు ఇన్ని ఇస్తే దానికి ఈక్వలెంట్గా అన్ని కాగితాలు ఇస్తాడు. ఏమంటాడు, మీరు నెక్స్ట్ ఇంకొక దగ్గర రండి, మీరు నెక్స్ట్ టైం క్లాత్స్కి ఏమైనా కొంటే 10% ఆఫర్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇమీడియట్గా నెక్స్ట్ రోజు 15 daysలో వచ్చేయమంటాడు. అవి ఎన్ని ఇస్తే ఓచర్స్ ఇస్తాడు అనమాట. ఆ ఓచర్స్ యూజ్ చేసుకొని మీరు డిస్కౌంట్ అవైల్ చేసుకోవచ్చు అంటాడు. సో మనకు ముందు ఎలా ఉండేదంటే ఆ ఓచర్స్ ఇచ్చినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు చేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఎలా ఉండేది, మనకు 2 ఉండేవి. అది సప్లై ఐడెంటిఫై చేయగలిగితే అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్, ఆ సప్లై ఐడెంటిఫై చేయలేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్, అది ఎప్పుడు ఓచర్ యూజ్ చేస్తే అప్పుడే మనకి టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పేవాడు. సో ఇప్పుడు ఏం చేశారు తెలుసా, అంత కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పి ఈ ఓచర్ అనేది ఒక అడ్వాన్స్ పేమెంట్ లాంటిది తప్ప ఆ గూడ్ని ఎప్పుడు యాక్చువల్గా మీరు కొనుక్కున్నారో అప్పుడే మీకు డైరెక్ట్గా టైమ్ ఆఫ్ సప్లై అని ఐడెంటిఫై చేసేస్తే ఈజీ కదా అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే, మీరు ఎప్పుడైతే అండర్లైన్ గూడ్స్ ఆ ఫుడ్ కానీ ఆ క్లాత్స్ కానీ ఎప్పుడైతే మీరు యూజ్ చేసుకుంటారో అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాడు. సప్లై ఐడెంటిఫైబుల్, సప్లై నాట్ ఐడెంటిఫైబుల్, అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్, అట్ ద టైమ్ ఎందుకు ఇవన్నీ అని చెప్పి మొత్తం కంప్లీట్గా ఒమిట్ చేశాడు. సో ఫ్రమ్ ది 1st April ఆన్వర్డ్స్ ఏమవుద్ది, డైరెక్ట్ గా అండర్లైన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటే అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై. ఇంకా క్లియర్ కదా ఇది, సప్లై ఐడెంటిఫైబుల్ అయిందా లేదా లేదు, ఫుడ్ ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే, ఆ క్లాస్ ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే, షూ ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే కొన్నాడు యూజ్ చేసుకుంటే దట్ ఈస్ టైమ్ ఆఫ్ సప్లై. అది ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇదే సర్వీస్ కి కూడా అప్లికబిలిటీ చేశాడు. అది గూడ్ అయినా సర్వీస్ అయినా అది ఓచర్స్ రూపంలో వస్తే అది మనకు కంప్లీట్గా ఒమిట్ చేశాడు. అది ఐడెంటిఫైబుల్ నాట్ ఐడెంటిఫైబుల్ అవసరం లేదు. అండర్లైనింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎప్పుడు మనం కొంటే ఆర్ ఎప్పుడు యూజ్ చేసుకుంటే దట్ విల్ బి యువర్ టైమ్ ఆఫ్ సప్లై. అదేందండి, అదనమాట సెక్షన్ 12, 13 ఇది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ సెక్షన్ 17 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రెస్ట్రిక్షన్స్. ఇదేంటి అంటే ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది. ఒక సుప్రీం కోర్టు కేసులా జరిగింది. ఈ ప్లాంట్ అండ్ మిషనరీయా దీనికి ఒక ఎండకి ఆర్మ్ మారడం వల్ల దీన్ని ఒకటి మిస్యూజ్ చేసుకొని ఒక పెద్ద కమర్షియల్ అపార్ట్మెంట్, ఒక 20 crores వర్త్ ఆఫ్ కమర్షియల్ అపార్ట్మెంట్ మీద ఇన్పుట్ అవైల్ చేసుకున్నాడు. అది నచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో అంటే 1 July 2017 నుంచి అప్లిబిలిటీ చేసింది. ఈ కేసు ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో రీట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే కమర్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. కమర్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి లీజ్కి ఇస్తుంది. ఇప్పుడు సిఎంఆర్ సెంటర్ లాగా అనమాట. సిఎంఆర్ సెంటర్ అంతా కమర్షియల్ బిల్డింగే కదా. సో కమర్షియల్ బిల్డింగ్ చేస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 17 subsection 5 ఎవరికైనా గుర్తుందా? యాజ్ పర్ జిఎస్టీ యాక్ట్ 17 subsection 5 బ్లాక్డ్ క్రెడిట్. బ్లాక్ క్రెడిట్ అంటే దాని మీద ఇన్పుట్ తీసుకోకూడదు. ఎక్సెప్ట్ బిల్డింగ్ కి దాని మీద ఇన్పుట్ తీసుకోవచ్చా? బిల్డింగ్ కి తీసుకోకూడదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి తీసుకోకూడదు, ఎక్సెప్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ ఆర్ మిషనరీ అని ఉండేది, గుర్తుందా? సో ఆ ప్లాంట్ ఆర్ మిషనరీ అంటే ప్లాంట్ ఆర్ మిషనరీకి మీరు ఇన్పుట్ తీసుకోవచ్చు. దాన్ని మిస్యూజ్ చేసుకుని ఏం చేశారంటే ఆ కమర్షియల్ బిల్డింగ్ ని ఎక్కడ ఒరిస్సాలో అనుకుంటాను, ఒరిస్సాలో ఆ ప్లేస్ అనుకుంటాను, హైకోర్టుకి వెళ్ళాడు. వెళ్తే ఆ హైకోర్టులో లాయర్స్ తెలుసు కదా, కన్ఫ్యూజ్ చేస్తారు యాక్ట్ ని, ఎలాగైనా మ్యానిపులేట్ చేసి ఇంటర్ప్రిట్ చేసుకుని ఆ కమర్షియల్ బిల్డింగ్ లో ఎలివేటర్స్ ఉన్నాయి, ఎక్సిలేటర్స్ ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి,
సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిషనరీ కొంత ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ బిల్డింగ్, ఇట్ ఈస్ ప్లాంట్ అన్నాడు. ప్లాంట్ అని చెప్పి అప్పుడు ఏం చేశాడు, ఒరిస్సా హైకోర్టులో, ఎగ్జాక్ట్గా స్టేట్ ఒరిస్సానా లేదంటే మహారాష్ట్ర నాకు ఐడియా లేదు, సో ఆ హైకోర్టులో గెలిచేశాడు. తర్వాత నెక్స్ట్ లెవెల్కి ట్యాక్స్ ఆఫీసర్ ఫైల్ చేశాడు, సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టుని కూడా కన్విన్స్ చేశాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పాడు, ఇది ఎలివేటర్స్ ఎక్సలేటర్స్ ఉన్నాయి కదా, మీకు చిన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా గుర్తు ఉంటే ఏది లేకపోతే ప్లాంట్ అండ్ మెషినరీ అనేది రెసిడ్యువరీ కేటగిరీ. ఇప్పుడు ఫర్నిచర్ అనుకోండి, ఫర్నిచర్ అని తెలుస్తుంది, ఏది ఐడెంటిఫై చేయలేకపోతే ఏం చేస్తారు, ప్లాంట్ అండ్ మెషినరీ వేస్తారు. సో అదే లాజిక్ మీద వెళ్ళి ఇక్కడ బిల్డింగ్ అంటే స్పెసిఫిక్ గా ఇమూవబుల్ ప్రాపర్టీ ఓన్లీ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ లో విత్ రెస్పెక్ట్ టు కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలివేటర్స్ ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ప్లాంట్ అని చెప్పి అంత కమర్షియల్ బిల్డింగ్, ఇప్పుడు అది బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత అవుద్ది, అట్లీస్ట్ ఒక 20 to 30 crores అవుద్దా, దాని మీద ఇన్పుట్ ఎంత పోద్ది 18%, అంటే 3-4 కోట్లు. సో ఆ 3-4 కోట్లు ఈ కండిషన్ మీద ప్లాంట్ అండ్ మెషినరీ కండిషన్ లోకి వస్తుందని చెప్పి కంప్లీట్ గా ఇన్పుట్ అంతా అవైల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది చూసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాగా హర్ట్ అయి ఉంటుంది కదా. సో ఏం చేశారంటే ఇక్కడ ప్లాంట్ ఆర్ మెషినరీ కాదు, అది ప్లాంట్ అండ్ మెషినరీ. సో ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్స్క్లూడ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఏం చదువుతుంది, ఆ రీట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ ఇప్పుడు కట్టాల్సి వస్తుంది, నల్లిఫై చేసినట్టే. ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఆర్డర్ ఇస్తే ఇంకా ఫైనల్ లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేశారంటే విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే జిఎస్టీ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మీకు అప్లికబిలిటీ అయిపోద్ది అని చెప్పి మొత్తం యాక్ట్ ని రివైజ్ చేశాడు ఆ స్పెసిఫిక్ కేసు గురించి. సో అలా చేయకపోతే ఏమవుద్ది, ఇప్పుడు సీఎంఆర్ కూడా వెళ్తాడు, నేను కూడా మరి ఎంత కట్టాను కదండి, నాకు కూడా మరి ఇన్పుట్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు బయలుదేరుతారు. సో అలా బయలుదేరకుండా ఉండాలంటే ఫస్ట్ ఎవరు తప్పు చేశాడు వాడికి చెక్ మార్క్ పెట్టాలని చెప్పి ఇది యాక్చువల్గా మొన్న కౌన్సిల్ మీటింగ్ లో వచ్చిన అమెండ్మెంట్ అక్కడే క్లోజ్ చేశాడు. అక్కడ నుంచి కంప్లీట్ గా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో కంప్లీట్ గా ఇప్పుడు అప్లికబిలిటీ అవుతాను. అర్థమైందండి. సో అది అందుకే ఆరికి ఉన్న ఆ డిఫరెన్స్ అలా మిస్యూజ్ చేసుకొని చేయడం వల్ల అది మొత్తాన్ని మార్చాడు. ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో మారుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరికైనా తెలుసా, ఐఎస్డి అండి, అదే ఐఎస్డి అంటే ఇన్పుట్ సర్వీస్. ఇప్పుడు మనం అపోలో ఇప్పుడు చేస్తున్నాము, అపోలో మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంది. సో ఇప్పుడు స్టాట్ ఆడిట్ చేసాం అనుకోండి, స్టాట్ ఆడిట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ గా రెవెన్యూ ఎక్స్పీరియన్స్ ఆడిట్ అయితే మనం బిల్డింగ్స్ ఇండివిజువల్ గా పెట్టేస్తాం. ఒకవేళ హెడ్ ఆఫీస్ కే బిల్డింగ్ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, హెడ్ ఆఫీస్ వాడికి ఇన్పుట్ మొత్తం వెళ్ళిపోద్ది. ఎందుకు, ఇక్కడ మన దగ్గర నుంచి బిల్డింగ్ అంతా సేల్ సప్లై ఒకటికి హెడ్ ఆఫీస్ ఒకటికి చేసినట్టు అయిపోద్ది, వాడి జిఎస్టీ పోర్టల్లోనే కంప్లీట్ ఇన్పుట్ అంతా వెళ్ళిపోద్ది, అవునా కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటే బేర్ చేయడు, ఏమైనా ఆడిట్ కానీ ఏమైనా స్టాక్ ఆడిట్ కానీ ఇవన్నీ అయితే బ్రాంచెస్ నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది అనుకోండి బిల్డింగ్, ఆ 1 కోటి రూపాయలు ఏం చేస్తారు, 100 బ్రాంచ్లు ఉంటే 1 కోటి డివైడెడ్ బై 100 ఎంత అవుద్ది, లేదు కదా, 1 lakh. సో 1 lakh ఈచ్ బ్రాంచ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ అంతా హెడ్ ఆఫీస్ ఎందుకు పేరు చేస్తాడు, 1 lakh ఎన్ని బ్రాంచ్లు ఉంటే 100 బ్రాంచ్ నుంచి కలెక్ట్ చేసుకుని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ హెడ్ ఆఫీస్ కూడా ఇస్తాడు, అవునా కాదు. సో ఇప్పుడు ఏమవుద్ది, ప్రతి ఒక్కడు 1 lakh పే చేస్తున్నాడు, దాని మీద జిఎస్టీ కూడా పే చేస్తాడు కదా. సో జిఎస్టీ పే చేసినప్పుడు 18,000 కూడా ఇస్తారు, అంటే 1 lakh కాకుండా 1,18,000 ఇస్తాడు. మరి పర్చేజ్ చేసిన ప్రతిసారి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రావాలి కదా. సో ఇప్పుడు హెడ్ ఆఫీసులకు వస్తే బ్రాంచ్ ఆఫీస్కి వస్తుందా, నేను డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్కి ఇచ్చేస్తాయి, హెడ్ ఆఫీస్ వాడికి ఒక్కటే ఇన్పుట్ అంతా వచ్చేస్తాయి. ఆ ఇన్పుట్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు 18,000 పే చేశారు, మీకు ఇన్పుట్ రావాలి కదా. ఆ ఇన్పుట్ రావాలంటే ఐఎస్డి నెంబర్ అని చెప్పి సెపరేట్ గా ఒక నెంబర్ తీసుకోవాలి. సో ఇది ఐఎస్డి ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ ని డిస్ట్రిబ్యూట్ చేసే పని ఒక్కటే చేస్తుంది అనమాట. సో ఈ టోటల్ 1 crore ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, 1 crore మీద ఎంత అవుద్ది, 18 lakhs ని మళ్ళీ బ్రాంచెస్ కి 18,000 చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ ఐఎస్డి ప్రాసెస్ అనమాట. సో ఇప్పటి వరకు ఏదంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏమైనా పే చేయాల్సి వచ్చింది అనుకోండి, రివర్స్ ఛార్జ్ అని నాకు తెలుసు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అవునా కదా. ఏదో ఒక 2-3 చెప్పండి. ట్రాన్స్పోర్టేషన్ మనం తీసుకుంటే యాజ్ రిసిపియంట్ యూ హ్యావ్ టు పే జిఎస్టీ. సెక్యూరిటీ సర్వీసెస్ తీసుకుంటే అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయితే యూ హ్యావ్ టు పే జిఎస్టీ, అవునా కాదా. సో ఇలా మనకి మల్టిపుల్ ఆర్సిఎమ్స్ ఉన్నాయి. మరి ఇన్పుట్ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ రావాలి కదా, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆప్షన్. యాజ్ ఎ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ మీరు ఒకవేళ ఆర్సిఎం ట్రాన్సాక్షన్ అప్లికబిలిటీ చేస్తే దెన్ యూ హ్యావ్ టు పే జిఎస్టీ అండ్ ఇన్పుట్ కూడా వస్తుంది. ఆ ఇన్పుట్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు వరకు ఆర్సిఎం మీద ఆర్సిఎం పే చేసినప్పుడు మీరు ఇన్పుట్ తీసుకున్నారా, తీసుకోవట్లేదా, తీసుకోవచ్చు. ఐఎస్టీకి ఇప్పుడు వరకు ఆ పవర్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే
దానికి ఆ పవర్ ఇచ్చారు. మీరు ఆర్సీఎం మీద పే చేసిన ఇన్పుట్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి ఇన్పుట్? నార్మల్ ఇన్పుట్ కలెక్ట్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. కానీ ఒకవేళ యాజ్ ఏ హెడ్ ఆఫీస్ ఆర్ యాజ్ ఏ రిసిపియంట్ మీరు తీసుకుంటే ఆ ఇన్పుట్ ని కూడా, రివర్స్ ఛార్జ్ ఇన్పుట్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి ప్రాసెస్ పెట్టాడు ఐఎస్డీలో కొత్తగా. ఇదే కొత్తగా పెట్టాడు, అంతకు ముందు వరకు అది ఉండేది కాదు. అది ఓకేనండి. దాని రిలేటెడ్ సెక్షనే సెక్షన్ 2 అమెండ్మెంట్. సెక్షన్ 20 కూడా దాని రిలేటెడే. ఇది ఒకటి అమెండ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 34. ఇది ఒక ఇంపార్టెంట్ అండి, రెగ్యులర్గా వస్తుంది. సో అయిపోయింది రండి, ఒక 10 నిమిషాలు. దాని నుంచి 10 నిమిషాలు అంటున్నారు అనుకుంటున్నారేమో విజయ్ గారు. అయిపోతుంది 5 నిమిషాలు. సో ఇప్పుడు సెక్షన్ 34 సబ్ సెక్షన్ 2లో ఏమవుతుందంటే, నార్మల్గా జిఎస్టీఆర్ 1లో ఒక సేల్ బిల్ వేసాను అనుకోండి, ఒక 1 lakh వర్త్ ఆఫ్ జిఎస్టీ బిల్ వేసాను. దాని మీద జిఎస్టీ ఎంత? 18%. సో రేపు పొద్దున్న వాడు నాకు అసలు నీ సర్వీస్ నచ్చలేదు, నాకు క్రెడిట్ నోట్ ఇచ్చే అన్నాడు. సో ఇప్పటివరకు ఎలా, క్రెడిట్ నోట్ ఇచ్చేస్తే వాడు నేను మ్యూచువల్గా అగ్రీ అయిపోయాను, అప్పుడు నేను క్రెడిట్ నోట్ ఇచ్చాను, సేల్ క్యాన్సిల్ చేశాను. నేను 1 lakh బిల్లింగ్ ఇచ్చాను కదా, నేను మళ్ళీ 1 lakh అగైనెస్ట్గా క్రెడిట్ నోట్ ఇచ్చాను. ఇప్పుడు నల్లిఫై అయిపోయింది, జీరో అయిపోయినట్టు కదా. అసలు రూపాయి నేను ముందు మరి ఇంత ముందు పే చేశాను కదా జిఎస్టీ, పే చేసినంత కూడా నేనేం చేసుకోవచ్చు, ఇన్పుట్ మళ్ళీ నేను వెనక్కి తీసుకోవచ్చు. సబ్జెక్టు ఏమవ్వాలి? సబ్జెక్టు రిసిపియంట్, అవి రిసిపియంట్ ఇన్పుట్ తీసుకుంటాడు కదా, ఆ ఇన్పుట్ వాడు రివర్స్ చేస్తే నేను ఇన్పుట్ తీసుకోవచ్చు అనమాట. చూడండి మళ్ళీ చెప్తాను. నేను ఒక 1 lakh ఇన్వాయిస్ వేసాను, నా జిఎస్టీఆర్ 1లో వేసాను. మీకు అవతల నేను జిఎస్టీఆర్ 1 వేస్తే ఆపోజిట్ వాడికి జిఎస్టీఆర్ 2లో వస్తుంది కదా, వాడికి ఇన్పుట్ వచ్చేస్తుంది కదా, వాడు ఇన్పుట్ కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఇన్పుట్ అంతా క్లెయిమ్ చేసుకుని రేపు పొద్దున ఏమంటాడంటే, బాబు నీ సర్వీస్ నాకు నచ్చలేదు, రివర్స్ క్రెడిట్ నోట్ ఇచ్చా అన్నాడు. క్రెడిట్ నోట్ ఇచ్చామన్నా నేనేం చేశాను, ముందు 18,000 పే చేసిన ఇన్వాయిస్ ఉంది కదా, దానికి అగైనెస్ట్ గా క్రెడిట్ నోట్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవ్వాలి, ట్రాన్సాక్షన్ నల్లిఫై అయిపోవాలి కదా. సో నేను రూపాయి కూడా గవర్నమెంట్కి కట్టకూడదు, అవునా కాదు? సో మరి కట్టింది, ఆల్రెడీ కట్టింది, నేను వెనక్కి తెచ్చేసుకోవచ్చు, అవునా కాదు? నేను జిఎస్టీఆర్ 3Bలో ఆల్ అదర్ ఐటీసీ అని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవచ్చు, అవునా కాదా? సబ్జెక్టు అవతల రిసిపియంట్ రివర్స్ చేస్తేనే. రిసిపియంట్ రివర్స్ చేయాలి కదా. నేను క్రెడిట్ నోట్ ఇచ్చానంటే నా బ్యాగ్ లాగేసుకుంటున్నట్టు వాడు అగైనెస్ట్ ఏం చేయాలి, ఆ క్రెడిట్ నోట్కి అగైనెస్ట్ గా రిసిపియంట్ రివర్స్ చేయాలి. రివర్స్ చేయకపోతే ఏమవుతాయి, ఏమవుతా? రివర్స్ చేయకపోతే ఏమవుతుంది? అవతల వాడు రివర్స్ చేయకపోతే వాడు ఇన్పుట్ క్లెయిమ్ చేసుకున్నాడు, నేను ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి లాసే కదా. 18,000 ఇచ్చాను, నీకు క్రెడిట్ నోట్ ఇచ్చేస్తున్నానంటే నేనేం చేస్తాను, అవతల వాడు చేసుకున్నాడా చేయకపోతే నాకు సంబంధం లేదు. ఇంతకుముందు అలా ఉండేది, చేయకపోతే నాకు సంబంధం లేదు, నేను ఆల్ అదర్ ఐటీసీలో క్లెయిమ్ చేసుకుంటాను, మీ డిపార్ట్మెంటల్ మీరు చూసుకోండి, నాకేం సంబంధం అని చెప్పి అలా ఉండేది. ఇప్పుడు రిసిపియెంట్ చేసినా చేయకపోయినా ఆల్ అదర్ ఐటీసీ అని చెప్పి సప్లయర్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం పెట్టాడు తెలుసు ఈ సెక్షన్లో, యాజ్ పర్ సెక్షన్ 34(2) యూ క్యాన్ క్లెయిమ్ ఇన్పుట్ సబ్జెక్ట్ టు ఓన్లీ వెన్ ద రిసిపియంట్ రివర్సెస్ ఓన్లీ. ఒకవేళ రివర్సెస్ చేయకుండా నువ్వు ఇన్పుట్ క్లెయిమ్ చేశారనుకోండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాడు రిసిపియంట్ నోటీసులు ఇచ్చేవాడు, ఇప్పుడు సప్లయర్ కూడా నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటివరకు నోటీసులు ఇస్తారు, ఇప్పటివరకు ఇచ్చేవారు, చాలా మంది నోటీసులు వచ్చాయి. రిసిపియంట్ రివర్స్ చేయకపోతే ఆ రిసిపియంట్ కి, బాబు నువ్వు క్రెడిట్ నోట్ వచ్చినా సరే రివర్స్ చేయలేదు ఏంటి అని చెప్పి నోటీసులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక కొంత 3-4 lakhs మంది దగ్గర కూడా కొంతమంది వచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, రిసిపియంట్ రివర్స్ చేశాడా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సప్లయర్ మీద పెట్టాడు అనమాట. సో రిసిపియంట్ రివర్స్ చేయకపోయినా సరే ఇప్పుడు ఏం చేస్తాడు, నాకు సంబంధం లేదు సప్లయర్కి ఇచ్చేస్తానని చెప్పి సప్లయర్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఈ సెక్షన్ పెట్టడం ద్వారా వచ్చింది. అర్థమైందండి? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రివర్సల్ మేడ్ బై రిసిపియంట్, వాడు చేస్తున్నాడో లేదా సంబంధం లేదు. ఒకవేళ చేస్తే వాడి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సప్లయర్దే, కాబట్టి నీదే రెస్పాన్సిబిలిటీ సప్లయర్ మీద పెట్టాడు. రిసిపియంట్ నుంచి ఇద్దరు ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఉంటారు. రెసిపియంట్ రివర్స్ చేయలేదు అనుకోండి, వాడికి నోటీస్ వస్తుందని వాడు భయపడతాడు, వాడు రివర్స్ చేయకపోతే వీడికి నోటీస్ వస్తుందని వీడు భయపడతాడు. సో ఇద్దరి మీద రెస్పాన్సిబిలిటీ ఉండేలా చేశాడు బై యూజింగ్ దిస్ సెక్షన్. అర్థమైందండి? ష్యూర్ పక్క మెసేజ్ దినేష్ అర్థమైందా? నెక్స్ట్ 107 అండి, అయిపోయింది, లాస్ట్ క్వశ్చన్. పెనాల్టీ ఆర్డర్స్ విత్ నో ట్యాక్స్ డిమాండ్. ఇప్పుడు ఏమైనా గొడవలు అయ్యాయి అనుకోండి, అంటే గొడవలు అంటే డిపార్ట్మెంట్ వాడు మీరు ఎంత చెప్పినా వినట్లేదు, ఆర్డర్ పాస్ చేస్తాడు, నేను కరెక్ట్గానే లైబిలిటీ డిఫైన్ చేసిన. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో క్రెడిట్ నోట్ ఇచ్చాను, వాడు రివర్స్ చేస్తాడు, డిపార్ట్మెంట్ ఏమంటాడంటే వాడు రివర్స్ చేయట్లేదు అని చెప్పి మనతో వాదిస్తున్నాడు, ఆర్డర్ పాస్ చేస్తాడు, 18,000కి ఆర్డర్ పాస్ చేస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, వాడు పాపను వాడే పోతాడులే కట్టేద్దామని కట్టేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డబ్బులు ఊరికే రావు కాబట్టి ఏం చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, అవునా కదా? నెక్స్ట్ లెవెల్ ఏంటి, అప్పీల్ లెవెల్ అనమాట. అప్పీల్లో ఇప్పుడు ఏం చేస్తారు, అప్పీల్ వేయాలంటే ఇంతకు ముందు జిఎస్టీ ఎలా ఉండేదంటే 25% ప్రీ డిపాజిట్ చేయాలి ఆఫ్ ఈక్వలెంట్ అమౌంట్ ఆర్డర్. ఇప్పుడు 18,000 కదా,
18,000 లో 25% అంటే ఎంత? 4,500 మీరు డిపాజిట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం విన్నోళ్ళు ఉంటారు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. మన ఇంకా లోకల్ డిపార్ట్మెంట్ లాగా ఎంతో ₹1000 ఎక్స్ట్రా ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరు. కొంచెం ఐఆర్ఎస్ ఆఫీసర్, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు కొంచెం మనం చెప్పింది అర్థం చేసుకుంటారు. సో అక్కడ వరకు వెళ్ళాలంటే మనం ముందు ప్రీ డిపాజిట్ ఫీజు కట్టాలి. ఇంతకు ముందు ఎంత ఉండేది? 25% ఉండేది. ఇప్పుడు ఎంత చేశాడు? జస్ట్ 10%. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఇప్పుడు 10% ఎగ్జిస్టింగ్ ఉంది. ఆ ఈక్వలెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎంత ఉందో అంతే చేసేది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఇష్యూస్ అయ్యి అనుకోండి 10% కట్టి వెళ్ళొచ్చు. దానికి ఈక్వలెంట్ ఇప్పుడు ఏం చేశాడు? జిఎస్టీలో కూడా 10%, 25% ఉండేది, ఇప్పుడు 10% చేసాడు. రెండు కూడా అంతే. 107, 112 రెండు కూడా 10% చేసాడు. అదనమాట. ఇప్పుడు సెక్షన్ 112B. సెక్షన్ 112B అనేది ఒక పెనాల్టీ సెక్షన్. మీరు ఏమన్నా తప్పు చేశారనుకోండి దానికి పనిష్మెంట్ ఇస్తాం కదా, ఆ పనిష్మెంట్ సెక్షన్ లాంటిది అనమాట. అసలు పనిష్మెంట్ దేనికి? మీరు సెక్షన్ 148Aని వైలేట్ చేస్తే మీకు పనిష్మెంట్ ఇద్దామని చెప్పి. మరి సెక్షన్ 148A ఏంటి? అర్థమైందండి. సెక్షన్ 112B అనేది ఏంటి? పెనాల్టీ సెక్షన్. మీరు తప్పు చేస్తే పనిష్మెంట్. ఎంత పనిష్మెంట్ చూడండి, 1 lakh 10% ఆఫ్ ది ట్యాక్స్ పేబుల్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అంత పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు? తప్పు చేస్తే. ఏం తప్పు చేయమని చెప్తున్నాడు? ఏం తప్పు చేయకూడదని చెప్తున్నాడు? చేయమని కాదు, చేయకూడదని. 140Aని వైలేట్ చేయొద్దు అన్నాడు. మరి 148A ఏం చెప్తుందంటే ఇప్పుడు హై వాల్యూ గూడ్స్, హై రిస్క్ ట్యాక్స్ ఎవేషన్ గూడ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు సిగరెట్ ఉందనుకోండి, హై ట్యాక్స్ ఎవేషన్ చేయడానికి సిగరెట్, టొబాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ కట్టకుండా అవాయిడ్ చేయడానికి మంచి ఇది అనమాట. అది ఇంజురియస్ టు హెల్త్, ఇంజురియస్ టు ఫైనాన్షియల్ హెల్త్ కూడా. ఎందుకు అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ప్రాసెస్ అలా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ చేసి ఇప్పుడు ఈజీగా అయిపోద్ది అనుకోండి, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చూసినంత ఈజీగా ఉండదు. వైట్ కలర్ లోపల. సో ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ ప్రాసెస్. ఇట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ట్యాక్స్ ఎవేషన్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఏం చేస్తారు తెలుసా? ప్రతి డబ్బా మీద ఒక స్కానర్ పెడతాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అవి చూడకూడదు, ఒకవేళ కనిపిస్తే అలాంటి ఐటమ్స్ మీద స్కానర్ పెడతాడు. సో ఆ స్కానర్ పెట్టడం వల్ల మనకి ఏమవుద్ది అంటే ఆ గూడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, ప్రతి ప్లేసు అక్కడ మనకు తెలిసిపోద్ది అనమాట. డిపార్ట్మెంట్ అది తెలుసుకోవడానికి స్కానింగ్ పెడతాడు. ఓన్లీ టొబాకో ఐటమ్స్ అనే కాదు, హై వాల్యూ గూడ్స్ ఏమున్నా సరే స్కానర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్స్ మీద ఒక చిన్న స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ దేనికి అంటే ఇలా సప్లై చేయండి, ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ లో ట్యాక్స్ కట్టాడు లేదా, ఈ వీటితో కంపేర్ చేసుకుంటారు. అదనమాట ట్రాకింగ్ సిస్టమ్. దీన్ని ఏమంటారు? టోటల్ గా సెక్షన్ 148A అనేది కంప్లీట్ గా ఒక ట్రాకింగ్ ఎలిమెంట్ అనమాట. గూడ్ వేర్ హౌస్ నుంచి సప్లై చైన్ మేనేజ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కంప్లీట్ గా ట్రాక్ తెలుసుకోవడానికి సెక్షన్ 148ని యూజ్ చేస్తున్నాడు. దాన్ని ఎక్కడైనా బ్రేక్ చేసాం అనుకోండి మనకు బ్రేక్ చేస్తారు. బై యూజింగ్ సెక్షన్ 112B ఎంత బ్రేక్ చేస్తారు? 1 lakh or 10%. బాబు నువ్వు తప్పు చేసావు, నువ్వు స్కానర్ సరిగ్గా పెట్టలేదు, ఆ స్కానర్ లో ఉన్న ప్లేసులు కరెక్ట్ నువ్వు ఆ ఫాలో అవ్వలేదు, సెక్షన్ 148లో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ నువ్వు ఫాలో అవ్వలేదని చెప్పి మనకు పెనాల్టీ వేసే ఛాన్స్ ఉంటుంది. ఎంత? 1 lakh 10% ఆఫ్ ది ట్యాక్స్ పేబుల్ ఆన్ ది గూడ్స్. ఎంత గూడ్స్ మీద మీరు వైలేట్ చేశారో అంత మీద విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. సో అదనమాట. నెక్స్ట్ సెక్షన్ 148A. ఇదిగోండి దీని కింద ఇది 148A ఏంటి అనేది కింద పెట్టాం. ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం ఆఫ్ సర్టెన్ గూడ్స్. అదనమాట మనం డిస్కస్ చేసింది. అది లాస్ట్కి వచ్చామండి. ఇంకా ఇదిగోండి ఇదే ఈ 2 పాయింట్లు ఉన్నాయి, అయిపోయినట్టే. న్యూ క్లాస్ ఏంటంటే సెజ్ అండ్ ఫార్ ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్. సెజ్ ఆల్రెడీ మీకు తెలుసు. సెజ్ అంటే ఏంటండి? స్పెషల్ ఎకనామిక్ జోన్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏమైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ ఏమైనా పడుతుందా? అసలు రూపాయి కూడా ట్యాక్స్ పడదు. ఇక్కడ నుంచి సెజ్కి మీరు సప్లై చేశారనుకోండి, ట్యాక్స్ ఏమైనా పడుతుందా? పడుతుంది. ఇక్కడ నుంచి సెజ్కి సప్లై చేస్తే అప్పుడు కూడా ట్యాక్స్ పడదు. చూడండి, సెజ్ నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసిన ట్యాక్స్ పడదు. ఇప్పుడు డొమెస్టిక్ ఏరియా, ఇప్పుడు జగదాంబ సెంటర్లో ఉన్నారు, మీకు ఒక పెద్ద ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ దగ్గర నుంచి సెజ్లో ఉన్న కంపెనీస్ సప్లై చేశారు, మీకు ఏం ట్యాక్స్ పడద్దా? రూపాయి కూడా జిఎస్టీ పడదు. అయితే ఇప్పుడు సెజ్ నుంచి జగదాంబ సెంటర్ సప్లై చేశారు అనుకోండి, ట్యాక్స్ పడుతుందా? పడదా? ట్యాక్స్ పడుతుంది. రివర్స్ లో జరిగితే ట్యాక్స్ పడుతుంది. ఆ సెజ్ ఏరియా ఎందుకు పెడతాడు? ఎందుకండి ఎక్స్పోర్ట్ చేయడానికి అలా లోకల్లో ఉన్న ఫ్యామిలీస్కి జాబ్ ఆపర్చునిటీస్కి వీటికి పెడతారు. సో అక్కడ నుంచి వేరే కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఫారెన్ డాలర్స్ వస్తాయని చెప్పి, అది మన ఎకానమీకి డాలర్ రూపీకి స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి సెజ్జీలు పెడతారు. సో ఆడేం చేస్తున్నాడు? సెజ్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి డొమెస్టిక్ కంపెనీలో పెట్టేస్తున్నాడు. సో అప్పుడు దాని మీద ట్యాక్సిబిలిటీ చేస్తాడు. ఇక్కడ నుంచి సెజ్కి సప్లై చేసాం అనుకోండి ట్యాక్స్ ఫ్రీ.
సెజ్ నుంచి ఇక్కడ తీసుకొస్తే ట్యాక్సిబుల్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సెజ్లో కొన్ని వేర్ హౌస్లు పెట్టుకొని సెజ్ నుంచి డైరెక్ట్గా డొమెస్టిక్ ఏరియాకి వస్తే ట్యాక్సిబుల్ కదా. సో సెజ్ ఏరియాలోనే ఉంటాయి, సెజ్ ఏరియాలోనే గూడ్స్, నేను కొన్న గూడ్స్ కూడా సెజ్ ఏరియాలో ఉన్నాయనుకోండి, అప్పుడు ట్యాక్స్ పడుతుందా? సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను జగదాంబ సెంటర్లో ఉన్న ఒక ట్రేడింగ్ కంపెనీ, నేను డైరెక్ట్ ఏం చేస్తున్నానంటే, బాబు నువ్వు జగదాంబకి డైరెక్ట్గా తీసుకొస్తే వెహికల్ ట్రాక్ అయిపోతుంది, ఈవే బిల్ అన్ని తీయాలి కాబట్టి డైరెక్ట్గా ట్యాక్సిబుల్ అయిపోతుంది, కాబట్టి నువ్వు నాకు డైరెక్ట్గా గూడ్స్ పంపించుకో, వేర్ హౌస్ లోనే గూడ్స్ ఉంచు, నేను ఎప్పుడో చెప్తాను అప్పుడు నాకు రిలీజ్ చేద్దు కానీ అని చెప్పి వీళ్ళు కుమ్మక్కైపోయి చెప్పి ఏం చేస్తారు, సెజ్లైనా గూడ్స్ ఉన్నట్టు అంటే సేల్ చేస్తాడు, సెజ్లో ఉన్నాడు సేల్ చేస్తాడు, కానీ గూడ్స్ మాత్రం ఇంకా సెజ్లోనే ఉన్నాయి. అప్పుడు ట్యాక్సిబిలిటీ అవుతా, ట్యాక్సిబిలిటీ మనకి ఏముంటుంది, టైమ్ ఆఫ్ సప్లై. వెన్ వేర్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ అని ఉంటుంది, మీరు చదువుకుని ఉంటారు. అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ కాకుండా రిమూవల్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, ట్యాక్సిబిలిటీ ఉండదు కదా. సో దాన్ని లూపోల్ చేసుకొని వేర్ హౌస్లోనే ఉంచి వేర్ హౌస్ నుంచి ఇంకొకటి సేల్ చేసి అంతా అక్కడ సామాన్ ఒకటే ఉంటుంది కానీ డబ్బులు మాత్రం బయట మారిపోతూ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఈవెన్ వేర్ హౌస్ లో ఉన్నప్పుడు ట్రేడ్ చేసినా సరే దాన్ని ట్యాక్సిబిలిటీ కింద బుక్ చేసేయాలి. అదే ఇక్కడ బుక్ చేసేది న్యూ సెక్షన్ సెర్చ్ చేసేది ఏంటి, మీరు వేర్ హౌస్ లో ఉంచినా సరే మీరు గూడ్స్ సేల్ చేసినప్పుడు ఆ సెజ్ ఏరియాలో ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్నా సరే మీరు సేల్ చేశారు, స్టిల్ వేర్ హౌస్ లో ఉంది అంటే అది ట్యాక్సిబిలిటీ అవుతాప్పుడు ట్యాక్సిబిలిటీ చేశారు, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ సప్లై. రిమూవల్ అవ్వలేదు కదండి, ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అట్రాక్ట్ అవ్వట్లేదు కదండి, బట్ స్టిల్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఇప్పుడు అది ట్రాన్సాక్షన్ జరిగిపోయినప్పుడు ఈవెన్ వేర్ హౌస్ లో గూడ్స్ ఉన్నప్పుడు ఆ వేర్ హౌస్ ఈవెన్ దో సెజ్ లో ఉన్నా సరే, అంతకు ముందు ఆ సెజ్ లో ఉంది కాబట్టి ఆ గూడ్స్ మూవ్ అవ్వలేదు కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై అట్రాక్ట్ అవ్వట్లేదు కాబట్టి జిఎస్టీ పడేది కాదు. ఇప్పుడు వేర్ హౌస్ అక్కడ ఉన్నా సరే గూడ్స్ ట్రేడ్ అయిపోతే అక్కడే గూడ్స్ ఉన్నా సరే సెజ్ ఏరియాలోనే గూడ్స్ ఉంటే దాన్ని ఇమీడియట్లీ ట్యాక్సిబుల్. అర్థమైందండి, అర్థమైందా? సో అది ఇది వెరీ ఇంపార్టెంట్. అది రిఫండ్ క్లాజ్, ఇది పాపం చాలా మందికి మనకు బాగా ఉపయోగపడే సెక్షన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు లేట్ ఫీజులు రోజుకి 50 రూపాయలు, ఆ పై లిమిట్ ఏమి ఉండేది కాదు. లేట్గా ఫైల్ చేశారు అనుకోండి రోజుకి 50, ఇంకా ఎంత ఎన్ని రోజులు ఫైల్ చేస్తే అన్ని 50 అలా ఉండేది. ఇప్పుడు 2021 వరకు కరోనా టైంలో కొంచెం వైవర్ ఇచ్చాడు, ఏంటి మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ 10,000 చేసేద్దాం, పాపం అలాగా 50 రూపాయలు ఇంటూ 4 సంవత్సరాలు ఫైల్ చేయలేదు 2017 నుంచి 365 ఇంటూ 4 ఎంత, 1200 ఇంటూ 50 ఎంత, అలా కట్టిన వాళ్ళు ఉన్నారు. నా చేతులతోనే ఒక 2 లక్షలు కట్టించాను పెనాల్టీ పాపం. సో దాని తర్వాత కరోనా టైం సెకండ్ వేవ్ టైంలో ఎప్పుడండి 2021 మే అనుకుంటాను, అప్పుడు వెయివర్ ఇచ్చారు. ఏం వెయివర్ అంటే మీకు మ్యాక్సిమం మీరు ఎన్ని డేస్ అయినా లేట్ చేయండి, మ్యాక్సిమం మీ టర్న్ ఓవర్ 0 టర్న్ ఓవర్ అనుకోండి, మీకు మ్యాక్సిమం 5,000 మ్యాక్సిమం 2,000 లిమిట్, మీరు 5 CR అలాంటి ఆ 5 CR ట్రాన్సాక్షన్ ఉంటే మ్యాక్సిమం 10,000 లిమిట్, అలా లిమిట్లు పెట్టాడు ఇలా వెళ్ళిపోకుండా. అర్థమైందండి. సో ఇంతకు ముందు వితౌట్ లిమిట్ సీలింగ్ లిమిట్ ఉండేది కాదు, ఇప్పుడు సీలింగ్ లిమిట్ ఇన్సిస్ట్ చేశాడు. సో మీకు ఒకవేళ మీకు 2 lakhs అయినా సరే 2 lakhs ఛార్జ్ చేయకుండా మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ ఎంత అని చెప్పాడు. సో మీరు ఆల్రెడీ మీరే ట్యాక్స్ పేరు అనుకోండి, మీరు ఈ క్లాజ్ రాకముందు పే చేస్తారు మొత్తం 2 lakhs. ఇప్పుడు నేను పే చేయించాను కదా, ఆ పర్సన్ మీరే అనుకోండి 2 లక్షలు పే చేయించారు. సో 2 లక్షలు పే చేయించిన తర్వాత ఆ ప్రొవిజన్ వేవర్ ప్రొవిజన్ నెక్స్ట్ వారం వచ్చింది పాపం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, మీరు బాగా హర్ట్ అవుతారా అవరా? హర్ట్ అయ్యి ఏం చేస్తారండి, రిఫండ్ క్లెయిమ్ చేయడానికి అడుగుతారు, అవునా కదా? అలా రిఫండ్ క్లెయిమ్ చేసినా సరే పెట్టకుండా ఇవ్వడానికి ఈ క్లాజ్ పెట్టాడు. ఒకసారి పే చేస్తారు కాబట్టి ఈ ప్రొవిజన్ వేవర్ ప్రొవిజన్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి మీరు పే చేసినట్టే. సార్ మరి వేవర్ ఇచ్చారు కదా, మరి అప్లికేషన్ అప్లై చేస్తే నేను 2 లక్షలు పే చేస్తాను, ఇక్కడ మాక్సిమం సీలింగ్ 10,000 ఇచ్చారు కదా, నాకు మరి 1,90,000 నాకు రిఫండ్ ఇచ్చేయండి అని అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. అలా పెట్టారు చాలా మంది, అలా పెట్టిన వాళ్ళకి ఇవ్వకుండా పెట్టడానికి చేసిన సెక్షన్ రిఫండ్ క్లాజ్. అందుకే దీన్ని ఇలా పెట్టారు. సో రిఫండ్ క్లాజ్ దీనికి 128ని సీలింగ్ చేసి మీకు రిఫండ్లు రావు అని చెప్పడానికి తీసుకొచ్చిన ప్రొవిజన్ అండి. అంతేనండి, అయిపోయింది. ఇది విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ. సో టోటల్ జిఎస్టీ మేజర్ అమెండ్మెంట్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ డే టు డేలో యూజ్ చేసేవన్నీ కూడా కవర్ చేసుకున్నాం. సో దీనిలో ఎవరికైనా డీటీలో కానీ ఐఐటీలో కానీ డౌట్ ఉందా? ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు సమస్య? ఓకే, థ్యాంక్ యూ. ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇవి నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం అన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ 1/4/2025 నుంచి అప్లిబిలిటీ అయిపోతుంది కాబట్టి, అంటే ఇంకొక 2 monthsలో అప్లిబిలిటీ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త చూసుకొని ఎక్కడెక్కడ మనకు రెగ్యులర్గా వచ్చే 194 అయ్యి తర్వాత 194S 194A ఇలాంటి రెగ్యులర్గా వచ్చేవి అక్కడ పెట్టాం కాబట్టి జాగ్రత్త చూసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.